చాలా సంతోషం. కాలేజీ యొక్క యాజమాన్యానికి, పెద్దలకి, వేదిక మీద ఉన్న సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించవలసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నాతో పాటు ఏకీభవించండి. ముఖ్యంగా ఈ యొక్క సెమినార్లో పాల్గొనవలసిన వన్ ఆఫ్ ది స్పీకర్ సాయి వెంకటేష్ గారు రాలేకపోయారు. ఆయన ఇటీవల కాలంలోనే తన తల్లి గారు కాలం చేశారు. ఆ సమాధి కార్యాలు ఇంకా ఆరక మునుపు ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ముగింపు గడియల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన యొక్క బాధ చాలా వర్ణనాతీతం. అన్నయ్యకి ఐందవ కుటుంబం నుండి వచ్చినవాడు కనుక పెద్దగా స్నేహితులు కూడా ఆయనకి ఎవరు లేరు. స్నేహితులు, బంధువులు, కుటుంబం ఎవరైనా ఉన్నారంటే సంఘమైన మనమే ఆయనకున్నాం. ఇప్పుడు ఆయన గురించి ప్రార్థించండి. నెక్స్ట్ ఐజక్ మాస్టర్ గారు కడియం, వాళ్ళ సిస్టర్కి బాగాలేదట, ఇప్పుడు ఎమర్జెన్సీగా తీసుకెళ్తున్నారు. సీరియస్ ఇష్యూ, ఆవిడ గురించి కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్రీన్స్ ఎల్ఈడీలు ఏవేసి ఉన్నావో, ప్రసాద్ అని ఒక సహోదరుడు ఉన్నాడు, వెస్ట్ గోదావరి. ఇప్పుడు వేరే గోదావరి అయిందనుకోండి. ఆయన ఈ లారీ ఫీల్డ్లో ఉంటాడు. అలాగే ఎదిగాడు, 10 లారీలు కొనుక్కున్నాడు. ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, చాలా రఫ్గా ఉంటుంది. అలాంటి మొండోడు మారి దేవుళ్ళు ఎదుగుతున్న ఈ టైంలో ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఈ టెంట్లు, పెండాల ఆ టైంలో ఆయనకు మొన్న ఆపరేషన్ జరిగింది. వచ్చి మళ్ళీ ఒత్తిడిగా ఆ పని చేయడం వలన మరలా 2 ఆపరేషన్ జరిగింది. ఎల్ఈడీలు అన్నీ సెట్ చేసి ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉండి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకుని ప్రేయర్ చేయండి. అలాగే చక్రవర్తి తనకు తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ లైవ్ ఇచ్చేవాడు. లాస్ట్ ఇయర్ నెల్లూరు. తన మిస్సెస్ కూడా డెలివరీ అయింది, రీసెంట్గా ఆపరేషన్ చేశారు. బేబీ మదర్ కొంచెం హెల్త్ తేడా ఉందన్నారు. బేబీని ల్యాబ్లో అక్కడ పెట్టారు, లోపల సురక్షితంగా ఉండాలని. కొన్ని రోజులు ఏదో బాక్స్లో పెడతారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ఇంకా. ఓకే. నాకు అత్యంత ప్రియులు, మా బంధువులు ప్రసాద్ అంకుల్ గారి యొక్క మనవడు. ఆ అబ్బాయికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఆ అబ్బాయిని కూడా ఏకీభవించండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ పెద్దల సమక్షంలో తండ్రి, ఈ ప్రాంగణంలో 5 రోజులు విస్తరించి మాట్లాడారు. ఇక ఇది చివరి రోజు. వెళ్ళిపోతున్నామన్న తండ్రి, మా మనస్సులకు నచ్చని రోజు తండ్రి. చివరి రోజు వరకు ఆసక్తిగా ఉన్న మీ పిల్లలను బట్టి మేము ఎంతగానో మనం స్తుతిస్తున్నాం తండ్రి. ఈ చివరి రోజు, చివరి మాటల్లో ప్రతి ఒక్కరము తండ్రి మరింత ప్రేమతో, భయభక్తులతో, విలువలతో, నైతికంగా మీ వాక్యంలో తండ్రి మేము ఎదగడానికి ఈరోజు కూడా ఉదయం నుంచి వాడుకుంటున్నారు. సాయంకాలం వరకు తండ్రి ఇదే నడిపింపును దయచేయండి. అలాగే ముఖ్యముగా తండ్రి, మా సహవాసంలో ఉన్నవాడు, మా జత పనివాడు తండ్రి సాయి వెంకటేశ్వరను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదరించి ఆయనకు అన్ని బాధలే. మిమ్మల్ని నమ్మిన దగ్గర నుంచి తండ్రి అర్థం చేసుకున్నవారు తక్కువే. కాస్తో కూస్తో ఉపశమనం ఉందనుకున్న తండ్రి తల్లిదండ్రులు కూడా కాలం చేస్తున్నారు. ఆయన ఒంటరి కాదన్న ధైర్యాన్ని తండ్రి ఆయనకి తెలియచేయండి. మేమందరం ఉన్నామన్న తండ్రి ఒక భరోసాని మా నుండి తండ్రి తన గుండెల్లో మీరు పుట్టించండి. విచిత్తమైతే తన తండ్రి గారిని లేవనెత్తండి తండ్రి. ఒక పక్క హాస్పిటల్లో తిరుగుతూ తన మనసంతా తండ్రి సెమినార్ చుట్టూ తిరుగుతుందని ఆయన కంటతడితో మాట్లాడిన మాటలు తండ్రి మాకు బాధాకరం. దానిని బట్టి తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆయనకు ఉపశమనం దయచేయండి. అన్నకి మాకు తెలియని ఇంకా ఏదైనా బాధలు ఉంటే దాని నుండి కూడా తండ్రి అన్నయ్యకి సమాధానం అనుగ్రహిస్తారని కోరుతున్నాం. అలాగే తండ్రి అత్యవసరమైన తండ్రి ఆరోగ్యం కొరకు తండ్రి, వైద్యం కొరకు పరుగులు తీస్తున్నా ఐజక్ మాస్టర్ గారి యొక్క సహోదరుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం.
మెరుగైన వైద్యమును, అనుకూల పరిస్థితిని అనుగ్రహించండి. లేవనెత్తండి. మీ చిత్తానుసారమైన బిడ్డలు కనుక తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆయనకున్న మనస్సు, ఆయనకున్న త్యాగము గొప్పది. వారి కుటుంబాన్ని కూడా ఆదరించండి. అలాగే తండ్రి, ఇక ఎవరైతే ఉన్నారో తండ్రి విజ్ఞాపన తండ్రి ఈ యొక్క ప్రార్థనా సమయంలో తండ్రి కడియం ప్రసాద్ అంకుల్ గారి యొక్క తండ్రి వారి బిడ్డలను ప్రేమించి ఇచ్చిన చిన్న బిడ్డను బాబుకున్న తండ్రి అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే తొలగించి మీ దయలో మనుషుల దయలో వర్తిల్లింప చేయండి. అలాగే తండ్రి ఈ సభ కొరకు తన వంతు తండ్రి భారమైన బరువును ఎత్తుకొని భుజాల మీద వేసుకొని, అన్నయ్య మేము చనిపోయేంత వరకు ఈ సెమినార్లో మేమే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ మేమే పెడతామని మాట ఇచ్చిన మీ కుమారుడు తండ్రి ఈరోజు ఈ సమయంలో ఎక్కడ లేడు. అనారోగ్య సమస్యతో తండ్రి ఇంట్లో బాధపడుతున్నాడు. అనేకున్న మనస్సును బట్టి తండ్రి మేము స్తుతిస్తున్నాం. ఆయన మార్పు అనేకులకు మాదిరి. ఆయన మార్పు తన ఇంటి వారికి, పొరుగింటి వారికి, అందరికీ తండ్రి ఒక వింత. తండ్రి మీ కుమారుని లేవనెత్తండి. మళ్ళా రెండవసారి ఆపరేషన్లో ఆయన నలుగుతున్న తండ్రి ఆ బాధ నుంచి ఉపశమనం అనుగ్రహించండి. మీ చిత్తమైతే త్వరగానే కోలుకొని మేమంతా తండ్రి కలిసి వాక్యంలో పరుగులు తీయడానికి ప్రోత్సహిస్తారని కోరుతున్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్న తండ్రి తమ్ముడు తనకిచ్చిన భార్య, తనకిచ్చిన చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి వారికి ధైర్యం ఇవ్వండి. ఆ బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించండి. ఈ వాతావరణానికి అనుకూలమైన శక్తిని దయచేయండి. ఇంకొన్ని ఇక్కడ ఈ ప్రాంగణంలో తండ్రి వారి వారి ఇంట్లో ఎవరైనా తండ్రి ఈ రోజుకి అనారోగ్య సమస్యల్లో ఉంటే వారిని కూడా లేవనెత్తండి. రోగులను లేవనెత్తిన వాడివి, కూలిపోయిన శవాలను తండ్రి సజీవంగా నిలబెట్టిన వాడివి, జీవం లేని ఎముకలను తండ్రి సైన్యముగా నిలబెట్టిన వాడివి. మీ చిత్తమైతే వీరును కూడా కదులుతున్న ఈ మనుషులను కూడా మరింత తండ్రి ఆరోగ్యంతో నిలబెడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ అందరినీ మీకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. సుమారు 2 రోజుల 3 రోజుల పరమగీతాలతో ఫైట్. 2 రోజుల 3 రోజులు. 4వ రోజు సెమినార్కి చివరి రోజు. ఇక చివరికి ఒక ముగింపుకి మనం రాబోతున్నాం. అటు పరమగీతాలకి, అటు సెమినార్కి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గ్రంథం యొక్క మాటలు గుర్తుపెట్టుకుంటే కాపురాల్లో గొడవలు రావు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఎవరి జీవితాల్లో సోలమెత్తి చెప్పిన మాటలు మీకు గుర్తుంటే ఆతృతతో ఎక్కడికి అడుగులు వేయరు. ఆ టైం కోసం ఎదురు చూస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే పవిత్రంగా బతకడంలో ఉన్నంత సౌందర్యం ఏంటో మీ కళ్ళతో మీరు చూస్తారు. ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి మేజర్ పాయింట్స్గా మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం. అందులో ఒకటి, పాలస్తీనా రూరల్ ఏరియా కల్చర్ మనకు తెలియాలన్నాం. రెండవది, ఇజ్రాయెల్ యొక్క గ్రామీణ వాతావరణం రూరల్ ఏరియా కల్చర్ మనకు తెలియాలన్నాం. ఇక మూడవది, అందులో కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారని తెలియాలన్నాం. అందులో ఒకరు స్త్రీ. ఎవరు? సోలమితి. 2 క్వయర్టీ. 3వ ప్రధానమైన వ్యక్తి, ఆ కథానాయకుడి పేరు సొలొమోన్. ఇక 4వ వ్యక్తులు, సొలొమోన్ అనే కథానాయకుడు కూడా క్వయర్టీ ఉంది. ఇక 5వది, ఇది కలిసిపోయిన పద్యాల సమ్మేళనం. ఇలా ఈ పాయింట్స్తో దర్యాప్తు స్టార్ట్ చేశాము. ఎక్కడి వరకు మనం వచ్చామంటే సుమారు 5వ అధ్యాయం చివరి వరకు వచ్చాం. ఏం జరుగుతుందంటే 5 అధ్యాయాల నడక మనకు తెలుసు.
మొదటి 2 అధ్యాయాలు ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి ప్రియుడు కొరకు ఎదురు చూస్తుంది. చూపించండి ఒకసారి సూలమతిని. తన ప్రియుడి కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నన్ను తీసుకెళ్తాడు ఎదురు చూసింది. పద్యాలు పాడింది, పాటలు పాడింది, ఎన్నో తన క్వైర్ టీంతో డిస్కషన్ చేసింది. అలా ఉంటాడు, ఎలా ఉంటాడు, నా ప్రియుడు యాపిల్ చెట్లు అంటాడు, అందగాడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఉన్న ఇట్టే గుర్తట్టచ్చు, ఆయన నోరు మధురం, ఆయన తల బంగారం. ఇలా మురిసిపోయింది. ఆ మురిసిపోవడంలో కళ్ళగనేసింది. గోడారకు వచ్చాడు, కిటికీలో నుండి చూస్తున్నాడు, సౌండ్ ఆయనలాగా ఉంది. ఈ ఫీలింగ్స్ అన్నీ 2 అధ్యాయాలు దాటి 3వ అధ్యాయం సగం వరకు వచ్చింది. 3వ అధ్యాయంలో పెళ్ళి అయిపోయింది. ఆ గడియలు రానే వచ్చే 3వ అధ్యాయానికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అధ్యాయాల్లో ఇంటి పనుల వలన అలసిపోయింది. అలసిపోయిన తర్వాత మరి మిడ్ నైట్ వచ్చాడు అనుకుంటాను ఆయన. ఆ మిడ్ నైట్ అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నాడు. పౌరమా తలుపు తీ, మంచు పడుతుంది, తడిసిపోయాను, వర్షానికి మంచుకి బాగా తడిచిపోయిన పౌరమా తలుపు తీ అన్నాడు. తనలో తాను ఆన్సర్ చేసుకుంటుంది. నువ్వు తలుపు తీయమంటున్నావు, నేను స్నానం చేశానని తనలో తాను మరలా జవాబు చెప్పుకుంటుంది. నేను డ్రెస్ కూడా మార్చేశాను, నైట్ డ్రెస్ వేసుకున్నాను. ఈ నైట్ డ్రెస్లు ఇప్పుడు నేను బయటికి రాలేను. తనలో తాను మరలా అనుకుంటుంది, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మురికంటించుకోవాలా అని. అలా అనుకుని తను అలా పిలుస్తూ ఆ లోపల నుంచి పిలుస్తున్నప్పుడు తన ప్రియుడి మీద జాలిపడి, సరే మళ్ళీ స్నానం చేద్దాంలే, మళ్ళీ డ్రెస్ మార్చుకుందాంలే అనుకుని దిగి ఇలా వచ్చే సమయానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక లబోదిబా అని గోలాడుతుంది. ప్రియుడా ప్రియుడా ఎక్కడికి పోయావు? అక్కడికి పోయానని చెప్పడానికి ఆయన దగ్గర లేడు. కనబడినంత దూరం పోయాడు. ఈదుల్లోకి వచ్చింది. అదే ప్రై వస్త్రంతో కంగారులో వచ్చేసింది బయటికి. కావలవారు చూశారు. కావలవారు అంటే నైట్ పోలీస్ ఎస్కాట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చూసి అవమానపరిచి తను ఘోరంగా నిందించి పై వస్త్రం లాగేశారు. బాధపడుతుంది, అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. తన దేహమంతా చెమటతో తడిచిపోయింది. తన గుండెంతా ఆవేదనతో కొట్టుకుంటుంది. అటు ఇటు తిరిగి ఎవరితో మాట్లాడాలో తెలియక ఆ టైంలో నా ప్రియుడు ఎక్కడున్నాడు, నా ప్రియుడు ఎక్కడున్నాడు అని అడిగితే వాళ్ళు వచ్చి అన్నాడు, ఎంతసేపు నీ ప్రియుడు గొడవే తప్పేడే గొడవ లేదా నీకు? ఏముంది నీ ప్రియుడు గొప్పతనం అని అడిగితేప్పుడు వర్ణించడం మొదలెట్టింది. అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని చెప్పింది. మా వాడు రేంజ్ అది అని చెప్పింది. కనిపిస్తే చెప్పండి అంతే, రేపు మధ్యాహ్నం చెప్తాంలే అన్నారు. వచ్చా మధ్యాహ్నానికి, అక్కడ ఆగాం మనం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, వెళదాం. వచ్చినాం 6వ అధ్యాయం మొదటి వచ్చిన 16వ వచ్చిన 5వ అధ్యాయం 16వ వచ్చిన. అతడి నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. నా ప్రియుడు నా స్నేహితుడు. ఇతడే అంటే ఇదిగో ఇలా ఉంటాడు. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. ఆయన కనబడితే చెప్పండి, ఖచ్చితంగా నీకు చెప్పండి అని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అక్కడితో అధ్యాయం మూసిపోయింది. ఇప్పుడు 6వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయినా బాగా చెబుతున్నావు ఆయన గురించి. అసలు నీకు వ్యూ ఉంటుందిగా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు?
నువ్వు తలుపు తీసేంత లోపు ఆయన ఎక్కడికి పోయి ఉంటాడంటావు అడుగుతున్నారు. అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని ఎతుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును నా ప్రియుడు తన ఉద్యానవనానికి పోయెను. ట్రిబుల్ తగ్గించాను. పరిమళ పుష్పపు స్థానమునకు పోయెను. నేను పద్మముల్లో పూయిచున్న నా ప్రియుని దానను అతడు నావాడు. ఏం కంక్లూజన్ ఇస్తుంది? ఎంత వెళ్ళిపోయినా నాకు ఒక విషయం తెలుసు, నేను ఎప్పటికీ ఆయన దాననే, ఆయన ఎప్పటికీ నావాడు. ఈరోజు ఏదో వెళ్ళిపోయాడని నన్నేమి మర్చిపోడు. ఇప్పుడు నాకు కనబడలేదని నేనేమి కోపగించుకోను. ఎంతైనా నా భర్త ఆయన, ఎంతైనా నా యజమాని ఆయన, నా భర్త ఆయనే, నా స్నేహితుడు ఆయనే, నా ప్రియుడు ఆయనే, నా ప్రపంచం ఆయనే. ఒక ఇంటి ఇల్లాలకు ఉండాల్సిన భర్త పట్ల సరి అయిన దృక్కోణం ఇది గుర్తుపెట్టుకోండి. నీ స్నేహితుడు ఆయనే, నీ ప్రియుడు ఆయనే, నీ ప్రపంచం ఆయనే. ఆయన లేకపోయినా కాదు, ఆయన నీడ లేకపోయినా నేను ఉండలేనంటుంది సోలమతి. మనము ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తాము. ఇంకేళ్ళేంటి 12 అయిపోయిందండి అన్నారట. నేను అడుగుతున్నాను, నువ్వుంటే ఆవిడకి ఇబ్బందిగా ఉంటుంది, ఆయనుంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది. 2 నిమిషాలు కలిసి ఉండలేకపోతున్నారంటే అసలు మీరు భార్య భర్తలేనా? నువ్వు ఉంటే తను సౌఖ్యంగా ఉండలేకపోతుందంటే అసలు నువ్వు నీ ఇంట్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒక్కసారి యజమానుడా చెక్ చేసుకో. ఉండాలని కోరుకునే భార్య నువ్వు బయటికి వెళ్ళిపోతే బాగుందని కోరుకుంటుందంటే నీ ఇంటికి నువ్వు ప్రియుడవా? నీ ఇంటికి నువ్వు నియంతవా? నీ ఇంటికి నువ్వు ఎలా ఉంటున్నావు? అప్పటి వరకు గలగల గలగల మాట్లాడిన ఆ అమ్మాయి చకచక అడుగులేసి ఆ గదిలో ఈ గదిలో తిరుగుతున్న ఆ ఇంటి ఎల్లాలు వస్తున్నాడని వెంటనే నిశ్శబ్దమైపోతుందంటే నటించేలా చేసవుతాను. నటిస్తుంది, నీ దగ్గర నటిస్తుంది. ఎందుకు నటిస్తుంది? తనకి నచ్చనట్టుగా వ్యవహరిస్తున్నావు. నీకు నచ్చడానికి తన సహజత్వాన్ని చంపేస్తుంది, తన ఫ్రీడమ్ని హరించేస్తుంది. కానీ ఆవిడంటుంది, నేను లేటుగా లేచానని నా మీద ఏం ప్రేమ తగ్గిపోదు ఆయనకి. ఇప్పుడు నాకు కనబడకుండా వెళ్ళిపోయాడని ప్రేమ ఏమీ తగ్గిపోలేదు. ఇప్పటికైనా ప్రేమలో మూర్చెల్లిపోతున్నా. అటు నుంచి లోపం లేదు, ఇటు నుంచి లోపం లేదు. మధ్యలో ఏ నక్కలు వచ్చినా నక్కల మాటలు మేము పట్టించుకోమండి. అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే జరుగుతున్న సందర్భం, వచ్చాడు ప్రియుడు నా సఖి అన్నాడు. సఖి అంటే ఎక్కడికి వెళ్ళిపోకండి. వెంటనే ఆయన వచ్చి మాట్లాడుతున్న నా సఖి సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు. బాగా వినాలి. డోర్ తీయలేదు, తడిసొచ్చినోడికి డోర్ తీయలేదు. బయట పనుల్లో నలిగిపోయి వచ్చిన వాడికి డోర్ తీయలేదు. రెస్ట్ లేని వాడికి డోర్ తీయలేదు. రెస్ట్ లేక కునుకుతూ ఊగుతూ వచ్చిన వాడికి కనీసం తుడుచుకోవడానికి టవల్ కూడా ఇవ్వలేదు. తిన్నావా ఉన్నావన్న స్వరం కూడా లోపల నుండి రాలేదు. ఆగండి వస్తున్నానన్న జవాబు కూడా రాలేదు. అలాంటి వాడు ఎంత టెంపర్లో ఉండాలి చెప్పండి. మీకు అర్థం కావాలంటే, ఎండాకాలం ఎండలో తిరిగి యజమానులు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళే సమయానికి డోర్ లేటుగా తెస్తే ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? డోర్ తీసేస్తారు. ఏం చేస్తారు? డోర్ తన్నేస్తాం, బయటన విసిరేస్తాం. డోర్ తీయడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది?
తిని సుఖం మరిగావే నువ్వు అంటాం. బయటికి పోయి గొడ్డిలా నేను కష్టపడితే డోరు తీయడానికి కూడా నీకు బద్ధకమా, నడుం జారిపోద్ది అంటాం. బయటికి వెళ్ళి కష్టపడితే తెలుస్తుంది నీకు, 4 రూపాయలు సంపాదిస్తే తెలుసా మీ అయ్యి ఏమిచ్చాడని నీవు సుఖం మరిగావే, మీ అమ్మ నీకు ఏ చక్కబెట్టిందని సుఖం మరిగావే. ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఆ డోర్ తీయడానికి నీకు ఎంత రెస్ట్ ఎక్కువైపోయిందే అంటాం, మంటెట్టేస్తాం, ఎంతైనా అంటాం. ఆ రోజు అవసరమైతే మన హిగోకి తన అన్నం తినలేనంతగా తిట్టేస్తాం, అవసరమైతే గెంటేస్తాం. కొంతమంది మూర్ఖులు ఉంటారు, గట్టిగా మాట్లాడిందా గోడకి జారేసేస్తారు, తకాలం గుద్దేస్తారు అంతే. ఇక ఆవిడెంత ఉంటుందండి, నువ్వంటే మగ పిల్లగాడికి. అలా కొడతారు, ఎలా తిడతారు, అలా తోసేస్తారు. ఎందుకో మరి భార్యలు అంటే భర్తలకు ఎప్పుడు లోకువే. ఇదే మగపిల్లగాడిని వాళ్ళ ఆఫీసర్ ఎన్ని తిట్టినా అడగడు. ఇదే మగపిల్లవాడు ఏ యజమాని దగ్గర కూలి పని చేసిన ఆడు ఎన్ని మాట్లాంటాడు, అప్పుడు లెగదు నీకు టెంపర్ ఎందుకు, ఆడు ఆఫీసర్ ఆడు. అప్పుడు లెగదు నీకు టెంపర్ ఎందుకు, నీ యజమాని కూలిచ్చేవాడు. అప్పుడు లెగిస్తే ఆడు నీ మీదకి లెగిసిపోతాడు. అప్పుడు లెగవు, మరి నువ్వెవరి మీదకి రంకేస్తావు. తిట్టినా కొట్టినా నోరు మదపని ఒక గుడ్డి ప్రేమికురాలు ఇంట్లో ఉందగా, అందుకు నీకు లోకం, అందుకు అరుస్తావు, తిడతావు. ఒక నిమిషం ఆలస్యమై ఏ బాత్రూంలో ఉందో, ఏ పనులు చేసి అలసిపోయిందో ఏం బుర్రకెక్కదు మనకి, అంటాం అంతే. తాగేసిన వాళ్ళు అయిపోతాం ఇంక కోపంలో, కళ్ళు ఎరిపెక్కిపోతే, జుట్టు చెదిరిపోద్ది, మామూలుగా ఉండదు, డోర్లు గుద్దేస్తాం, కిటికీలోని చూసేస్తాం. ఏం చేస్తున్నావులో ఎంత సీరియల్ ఎక్కువైపోయింది, కేబుల్ పీకెత్తాను నాగంటాం, అలాగంటాం ఇలాగంటాం. కానీ ఈ ప్రియుడు అలాగంటాం. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి చెప్పిన ఈ అధ్యాయంలో, అసలు నువ్వు డోర్ ఎందుకు తీయలేదని ఒక్క మాట అడగలేదండి. అది ఆశ్చర్యం. అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వాళ్ళ లవ్, భార్య భర్తలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అసలు నువ్వు ఎందుకు తీయలేదని అసలు వివరణ అడగలేదు, క్వశ్చన్ అడగలేదు, ఏమీ అడగలేదు. అసలు తను ఏమీ అడగలేదు. ఏమన్నాడు తెలుసా, వచ్చాడు, ఎత్తుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు గ్యామ్ వచ్చాను నీకు అనలేదు. తెలిసిందా, నేను దూరం అయితే కానీ తెలిసిందా నీకు. అప్పుడప్పుడు మగ్గాలు కోపగించేసి ఆవిడ నేర్పించేయడానికి 2 రోజులు కనబడకుండా వెళ్ళిపోతారు, 3 రోజులు కనబడకుండా వెళ్ళిపోతారు, లేకపోతే బార్కి వెళ్ళిపోయి అక్కడే తాగేసి డ్రైనేజీలో పడిపోతాడు. ఇంకా ఆవిడ నేర్పించడానికి కావాలని పాత స్నేహితురాలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి వాట్సాప్ పెడతాడు. నేను హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ ఈ ఫోటో చూశాను. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తాం, ఏదోలా వాళ్ళ మనస్సును గుచ్చేస్తాం. కానీ ఆయన అసలు ఒక్క మాట, ఒక్క ప్రశ్న ఒక్కటి కూడా అడగలేదు. వచ్చిన వెంటనే చూసిన వెంటనే అన్నాడట, చూపించుతాడు వాళ్ళిద్దరిని ఒకసారి. నా సఖి తీర్సా పట్టణము వలె సుందరమైన దానివి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలి. మళ్ళీ కవిత. ఎవరిని పొగుడుతున్నాడు చెప్పండి, చెప్పాలి, ఆ మాట నాకు కావాలి. ఎవరిని పొగుడుతున్నాడు? అది ఎలా అన్న సీనియర్లు ఎవరిని పొగుడుతున్నారు? డోర్ తీయని భార్యని పొగుడుతున్నారు. ఆ పాయింట్ చెప్పండి. మాట లెక్క చేయకుండా మత్తెక్కిన భార్యను పొగుడుతున్నాడు. ఎవరిని పొగుడుతున్నాడు? కనీసం తుడుచుకోవడానికి టవలివ్వని తన ఇంటి ఇల్లాలని పొగుడుతున్నాడు. స్వచ్ఛమైన ప్రేమ ఏంటో చెప్పిన, 3 ఉంటే ఒకలా, 3 లేకపోతే ఒకలా ఉండదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ. బాగుంటే ఒకలా, బాగోపోతే ఒకలా, తూర్పు పరమళ్ళు ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ పరిస్థితులు ఎలా ఉన్నా చెప్పండి ఒకేలా ఉంటుంది అంతే. అది తనలో చూస్తున్నాం మనం. నా సఖి నువ్వు తీర్సా పట్నము వలె సుందరమైన దానవు,
యెరూషలేమంత సౌందర్యవంతురాలువు, టెక్కముల నెత్తిన సైన్యముల వలె భయము పుట్టించేదాను. నిన్ను చూస్తేనే ఒక గౌరవం, నిన్ను చూస్తేనే ఎదుటోళ్ళకి ఒక భయం. ఎందుకంటే ఆవిడనేం అనలేమండి, అంత పద్ధతి అయిన గుణవతి. భయం. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వర్షపరుచుకొను. నువ్వు ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తాను, నాకు తెలుసు. నీ కన్నులు చెత్త ఎతకదు, నీ కన్ను ఈదుల్లో అరిగిలు ఎతకదు, నీ కన్ను సీరియళ్ళు సినిమాలు ఈ ట్రెండ్లో ఎతకదు. నీ కన్ను ఎప్పుడు నా కొరకే ఎదురు చూస్తుంది. మన కన్ను తల్లులారు మిమ్మల్ని, ఆయన వచ్చినా ఆయన వైపు చూస్తలేదు ఈ మధ్య. ఆగండి ఒకసారి, ఆగండి ఒకసారి. అయ్యో, సీరియల్ అన్నం పెడతలేదు ఇడికి. ఆడిని చూడు, కొంచెం తిరిగి వచ్చాడు. మజ్జిగ లేదు, నీ లేవు, ఏమీ లేవు. ఆడిని పక్కన ఆగండి చేతి ఏమైపోద్ది ఇప్పుడు. సీరియల్ చూస్తూ భర్తను పట్టించుకోలేని తల్లులు ఉన్నారు ఈరోజు. లేకపోతే అన్నం పెట్టంటే ఆగండి, 8:30 అయిపోయినాయి, 8:30 అయిపోతే పెట్టేస్తాను. 8:30 ఎందుకు, డాక్టర్ గారు 8:30 తినమన్నారని కాదు, సీరియల్ 8:30కి అయిపోద్ది. అది చూసేవాళ్ళు లేరు. కానీ ఈ తల్లి చూడండి, అసలు తన ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఎతకదు, తన సంతోషాన్ని ఎక్కడా చూడదు. తన సంతోషం తానే, తన ప్రపంచం తానే, తన జీవితం తానే, తనకి ఏదున్నా తానే. అందుకే ఆయన నేడుంటే చాలు. అతను అంటున్నాడు, మరి అంత పిచ్చిగా నా వైపు చూడదు, అన్ని పనులు మానేసి ఇంటికాడ ఉండిపోగలను అంటున్నాడు. వశమైపోతానంటే ఏంటి? నన్ను బయటికి వెళ్ళనే కాస్త, నేను ఇంట్లో ఉండిపోతే ఎలా చెప్పు, ఎలా కానపీన సోన ఎలాగా బయటికి? మరి వశపరచుకోకు. నీ తల వెంట్రుకలు, మనం వాడుకున్న టెక్నిక్ ఏంటి చెప్పిన, వచ్చినప్పుడల్లా ఒక బిస్కెట్ లాంటి కవిత ఎత్తాడనమాట. చాలు, 6 రోజులు పనిచేస్తుంది. మనం చెప్పానుగా, అదే ఆయన దగ్గర ఉన్నది. మనస్పర్ధలు ఎన్నున్నా ఏమండు, ఎన్ని ఉన్నాయి క్వశ్చన్ రేట్ చేయడు. ఎందుకు రేట్ చేయడంటే, మంచి మనసున్నవాడి గుణం ఏంటి చెప్పిన, ఒక విషయాన్ని మంచి మనసున్నవాడు మర్చిపోతాడు. మంచి మనసు కానివాడే జరిగిన విషయాన్ని పదే పదే ఎత్తి మాట్లాడేవాడు కలహప్రియుడు. నిజమైన ప్రియుడు జరిగిన విషయాన్ని ఎత్తడు, కలహప్రియుడు కావాలని ఎత్తుతాడు, కావాలని దాన్ని గెలుగుతాడు, కావాలని ఏదో విషయం వాడి గొడక్క. వాడి కలహప్రియుడు, ఆడికి కలహాలే ప్రియం. వాడి కలహప్రియుడు. ఈయన కలహప్రియుడు కాదు, స్వచ్ఛమైన ప్రియుడు. ఏమండవు, నువ్వు బాగుంటావు, నీ తల వెంట్రుకలు బాగుంటాయి, గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నాయి, నీ పళ్ళు వరుస కత్తిర వేయబడిన. ఆ రోజుల్లోనే డెంటల్కి సంబంధించి చెప్తున్నారు చూడండి. నీ పళ్ళు వరుస కత్తెర వేయబడినవి, కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవై, జోడు జోడు పిల్లలు కలిగిన, ఒకదానిని పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవట. ఎవరివి? పళ్ళు వరుస బాగుందట. నేను చెప్పాను కదండి, పళ్ళు వరుస బాగున్నా బాగోకపోయినా కనీసం పళ్ళు చెప్పండి తెల్లగా ఉండాలమ్మా. ఎందుకు తెల్లగా ఉండడం లేదంటే, ఈ మధ్య చెడు అలవాట్లు ఫ్యాషన్ ఏంటి చెప్పిన, అలా లెగుస్తున్నారు, అలా మెస్లోకి కిచెన్లోకి వెళ్తున్నారు, ముఖం గడగకుండా టీ తాగేస్తున్నారు. ముఖం గడగకుండా టీ తాగితే గారట్టేస్తాయి, గార ఏమనుకుంటున్నారు. నేను ఇలా అనకూడదు, సందర్భం నా వయసు తక్కువ కానీ అంటున్నాను, తప్పదు. పత్రిక లేదా పరమగీతలు అలాంటివి. ఆడపిల్లని బాగా వినాలి. ఆడపిల్లని మొదట చూసేది ఒంటి శుభ్రం, రెండవది ఇంటి శుభ్రం. ఆ రెండు బట్టి చెబుతారు ఈ అమ్మాయి ఎలాంటిదో. మనకు ఎలాంటివి అని చెప్పినా, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. ఆవిడ చాలా నీట్గా ఉంటుంది.
ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎలకల కొంపు. తొల్లేదా మేడం గారు గది? ఎన్ని రోజులు నుంచి తిట్టలేదు. చాలామందికి ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఆ ఇంటి శుభ్రం చేయండి, ఈవిడ శుభ్రంగా ఉండదు. మేడం గారు ఇల్లు శుభ్రంగా ఉంది కానీ మీరు అలా పక్కన తిరగకండి. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ ఈ మేడం జీ సులమతి జీ ఆవిడని చూడండి, తన బ్యూటీ ఎలా ఉంటుంది, తన నీట్నెస్ ఎలా ఉంటుంది, తన లవ్లో కూడా ఆ ఫీల్ ఉంటుంది. ఒక ఇంటి ఇల్లాలు ఎలా ఉందో చూడండి. నీ పళ్ళు బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఆవిడేమందండి గత అధ్యాయాల్లో, మీ నోరు బాగుంటుంది, మీ పళ్ళు బాగుంటాయి. ఇద్దరు నీట్గా ఉన్నారండి. మనం నీట్గా ఉంటేనేమో ఆవిడ నీట్గా ఉండదు, ఆవిడ నీట్గా ఉంటేనేమో మనం నీట్గా ఉండదు. చాలామంది ఇంటి దగ్గర నీట్గా ఉండరు. నేను గతంలో ఫ్యామిలీ మెసేజ్లు అన్నాను, మళ్ళీ ఒకసారి అంటున్నాను. ఇలాంటివి కొంతమందికి నచ్చట్లేదు, ఎందుకంటే వాళ్ళకి శుభ్రంగా ఉండడం కష్టం, అందుకు నచ్చట్లేదు. ఇంటికాడ చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, ఏదో పెద్ద సర్కస్ చేసే వాళ్ళకి పై సొక్క ఇప్పేసి జబ్బల బనీలో ఒకటి వేసుకుని చిన్న టవల్ ఒకటి కట్టుకుని తిరుగుతాడండి ఇంట్లో. చచ్చిపోద్ది ఆవిడ, గుర్తెట్టుకో. నీ అర్థమవుతుంది. నువ్వు ప్రపంచంలో అందంగా కనబడాల్సింది ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరు చెప్పండి? యువర్ వైఫ్. తన దృష్టికే నువ్వు ఎలా కనబడుతున్నావు తెలుసా? చెప్పండి. కొయ్యలు తోక్కునే వాళ్ళలాగా పై బనేలు టవలో అలా తిరుగుతుంటే ఆవిడ కూడా అనుకుంటుంది, వీడి టవల్ కట్టుకుంది సార్లే ఈ నైట్ అనుకుంటుంది. అనుకోదు. పని చేసే టైంలో పనులు చేయాలి, శుభ్రంగా ఉండే టైంలో శుభ్రంగా ఉండాలి. మీ శుభ్రత ఎక్కడికి పోవు. ఎందుకంటే ప్రపంచంలో మన ఇంట్లో ఎవరుంటారు చెప్పిన, ప్రపంచంలో మనకి అత్యవసరమైన వ్యక్తులు మన ఇంట్లో ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్. ప్రపంచంలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మన ఇంట్లో ఉన్నాయి, వాళ్ళ మన లైఫ్ పార్ట్నర్. వాళ్ళ దగ్గర మన శుభ్రత లేనప్పుడు బయటికి పోయినప్పుడు ఎందుకు పౌడర్, పనికిరాని పౌడర్. వాళ్ళ దగ్గర శుభ్రం లేనప్పుడు బయట వాళ్ళకి ఎందుకు సోకులు. బయటికి వెళితే 3 గంటలు రెడీ అవుతున్నారే, 3 నిమిషాలు ఇంట్లో శుభ్రంగా ఉండలేరు. బయటికి వెళితే గంటలు మగపిల్లగాడు అద్దం ముందు నిలబడి బాత్రూమ్ నుంచి బయటికి శుభ్రం చేస్తున్నావే, బయటికి వెళ్ళినప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీ ఇంటి భార్య దగ్గర ఎందుకు శుభ్రంగా ఉండవు? శుభ్రత పరమగీతాలు నీకు నాకు నేర్పిస్తున్నది శుభ్రత, స్వచ్ఛమైన ప్రేమ. కిందికి నీ ముసుగుగుండా ఇక్కడ ఈ వచనం ఇంపార్టెంట్ అంటే 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కరంకురాలు ఒక్కతే, ఆమె తల్లికి ఒక్కతే కుమార్తె. ఏం చెబుతున్నాడు యజమాని? తను ఏం చెప్తున్నాడు తెలుసా? 60 మంది రాణీలు ఇలా వచ్చిన, నెక్స్ట్ 80 మంది ఉపపత్నులు అలా వచ్చిన, నా వైపు చూసి నాతో సెల్ఫీ దిగుతానన్నా నేను అంటాను, నువ్వే నా హీరోయిన్ అంట. మిస్ యూనివర్స్ అందరూ, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ లోకల్, మిస్ జిల్లా, మిస్ మండలం, వీళ్ళందరూ కలిసి వచ్చి ఇలా పక్కన నిలబడిన నా భార్యగా నీకు నేను ఇచ్చే కితాబు, ఈవిడు ముందు వీళ్ళందరూ దిగదుడిపే అంటాడు. మనమైతే ఏం చేద్దామండి? సమంత మీకు హాయిని పెట్టింది అనుకోండి, ఏమంటాం? రేపు నుంచి ఇంట్లో కనబడం. ఇంకా బయట వారు ఎవరైనా మాట్లాడితే బాగా వినాలి. మనకి బాగా తెలియాల్సిన విషయం, మన భార్య తప్ప వేరొక ప్రపంచం మనకు ఉండకూడదు అంటున్నాడు ఈ ప్రియుడు. తనకు తానే ప్రపంచం, ఆయనకి ఈమె ప్రపంచం. నా ముందుకు ఎన్ని అందాలు వచ్చినా నువ్వే నా అందగత్తివి, నా ముందుకు ఎంత సౌందర్యం వచ్చినా నువ్వే నా సౌందర్యవతివి. మనం అంటామండి అలాగా.
2 నిమిషాలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు చెప్పనా? మీరు బాగుంటారని మాట్లాడుకోరు, చిడ్డి మొహందానా అంటారు. వాడు ఆవిడ నువ్వు పెద్ద కుంపోడివి అంటారు. వీళ్ళు చూడండి, అడుగుతున్నాను, వాళ్ళ మాటలు ఉట్టుట్టునే ఏం చెప్పుకోవట్లేదు, కవితలా ఏం చెప్పుకోవట్లేదు. వాళ్ళ మాటలకు తగ్గట్టే వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, వాళ్ళ మాటలకు తగ్గట్టుగానే వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నారు. వాళ్ళ మాటే బతుకైంది, వాళ్ళ బతుకే మాట అయింది. అందుకే ఆ స్వచ్ఛతలో నుంచి వస్తున్నాయి ఈ కవితలు. కిందికి, నా పావురం, నా నిష్కరంకురాలు ఒకటి. ఆ మాట నేను నిజంగా సవాల్ చేసే మాట అండి. వాళ్ళకి ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, డబ్బు ఉంది. ఫేమ్, నేమ్, మనీ ఆ రాణీలకు ఉన్నాయి. కానీ వాళ్ళకి లేనిది ఏంటో తెలుసా? క్యారెక్టర్ లేదు. వాళ్ళకి లేనిది నీ దగ్గర ఉన్న అందు ఒకే ఒక్కటి, నువ్వు నిష్కలంకురాలివి, మచ్చలేని పామురానివి. హీరోయిన్ అనే పదాలు పక్కన పడేయండి. నిజమైన హీరోయిజం ఏంటో తెలుసా? మచ్చలేనిది. తెల్లగుంటుంది, పొడవుగుంటుంది, అలా ఉంటుంది. ఈరోజు టాప్ మోస్ట్ హీరోయిన్ ఈవిడ అని అడిగితే ఈ పరమగీతాలు అడుగుతుంది, ఆవిడ క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ లేని ఎవరు హీరోయిన్గా పిలవకూడదు. తన భార్యని పొగుడుతున్నాడు. రాణీలు ఎంతమంది వచ్చినా, ఉపపత్తుని ఎంతమంది వచ్చినా, వాళ్ళ మధ్య నువ్వు క్యారెక్టర్ ఉన్న పామురానివి, కలంకం లేని దానివి, నిష్కరంకురాలివి. నువ్వు ఒక్కతవే ఎంతమందిలో నాకు కనబడతావు తలుక్కుమని. కిందికి, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దానిని చూసి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను తనని పొగుడుదురు. ఎంత బాగా రాస్తున్నాడండి. తన తల్లికి ఒకే ఒక్క ముద్దు బిడ్డ. తన తల్లి అంత ముద్దుగా ఎలా పెంచగలిగింది? అంత పద్ధతి అయిన పిల్ల గనక అంత ముద్దుగా పెంచగలిగింది. అంత గారాభంగా ఎలా పెంచగలిగింది? మాటినే తల్లి కనుకే గారాభంగా పెంచగలిగింది. ఈరోజు ఎప్పుడు పెళ్లి చేసి పంపేద్దామా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? మాట వింటలేదు. ఎప్పుడు చెప్పిన జోకే మరలా ఒకసారి చెప్తాను. ఆ కాలేజీ బ్యాగ్ పక్కన పడేసారి 2 గిన్నెలు కడిగేవే అన్నదట వాళ్ళమ్మ. 10th క్లాస్ అయితే చాలండి ఈ మధ్య వాయిస్లో ఆ సౌండ్ మారిపోయి అదో రకంగా మాట్లాడుతున్నారు. అందరూ కదలండి, కొందరు స్టైల్ ఇస్సెస్లు ఆ స్టైల్లో అన్నదట. ఆ బ్యాగ్ పక్కన పడేసా 2 గిన్నెలు కడిగంటే వాట్ ఈస్ దిస్? నేను గిన్నెలు కడగాలి ఇప్పుడు షట్ అంత. నువ్వు చదివేది బోర్డ్ ఇంటర్మీడియట్, ఆ తెలుగు అవుతుంది లేదు డౌట్. నీ టిక్టాక్ ఈవిడ గిన్నెలు కడగదట. మరి ఏం కడుగుతావు? వజ్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు? పని చేయదట. ముద్దు బిడ్డగా ఎప్పుడు తల్లిదండ్రులు మురిసిపోతారు తెలుసా? చకచక ఆడపిల్ల పనులు చక్కబెట్టాలి, తల్లికి తోడుగుండాలి, తండ్రికి ప్రేమను పంచేలా ఉండాలి. తండ్రి వచ్చే సమయానికి ఎదురెళ్ళి నాన్న అని పలకరించాలి. అమ్మ పనులు చేస్తున్నప్పుడు నేను చేస్తానుండమ్మ పక్కనుండు అని చక్కబెట్టాలి. మహారాణిలా కుర్చీల మీద కూర్చుని ఉప్మాలో పప్పు ఎందుకు తక్కువ వేసాం, కరేపాకు తక్కువ వేయమన్నాను కదా, రేపు సేమియా ఉప్మా చెయ్యి అందట. ఉప్మా చేసే వాళ్ళు ఎవరు లేక డిమాండ్లు. కానీ సోలమతి చూడండి, నిన్నెవరు పొగుడుతారంటే పావురమా, రాణీలు పొగుడుతారు. నిన్నెవడు పొగుడుతారంటే ఉపపత్నులు పొగుడుతారు. నిన్నెవరు పొగుడుతారంటే స్త్రీ జాతి నిన్ను పొగుడుతుంది. అందరికీ రోల్ మోడల్. తల్లికి తగ్గ బిడ్డవి, బిడ్డకు తగ్గ తల్లి. మీ ఇద్దరు వైఖరి, మీ ప్రవర్తన, మీ ఇంపాక్ట్ ఈ స్త్రీ జాతి మీద పడతారు. మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడు అలా అంటున్నారట,
సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియవు. ఈమెవరు? ఆమెవరో కాదు, నా భార్య. చెప్పుకుంటున్నాడు చూడండి, పబ్లిక్లో మాట్లాడుకుంటున్నారట. సంధ్యారాగము చూపెట్టుచు. సంధ్యారాగం అంటే సాయంకాలం కూల్గా వాతావరణం ఉంటుంది చూసారా, పక్షులు లైట్గా అరుస్తుంటాయి, చల్లగా గాలి వస్తుంటుంది, భూమి నుంచి వేడి అలా తగ్గుతూ ఉంటుంది, సూర్యుడు అలా తగ్గుతూ ఉంటాడు, చల్లగాలి అలా తూర్పు నుండి వేస్తున్నప్పుడు ఆ వాతావరణం ఎంత బాగుంటుందో నా ఇంటి ఇల్లాలు కూడా అలాగే ఉంటుంది. చంద్రబింబం అంత అందమైనది. అలా చీకటి అలా పలకరిస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఇలా దిగుతూ సంధ్యారాగం దిగుతూ ఉండగా చంద్రబింబం అలా పైకి వస్తున్నప్పుడు ఈ రెండు ఒకేసారి జరుగుతున్నప్పుడు వాతావరణం ఎంత బాగుంటుందో, నా ఇంటి ఇల్లాలు నా భార్య అంత బాగుంటుంది అని స్త్రీలు అంటున్నారట బయట నుంచి. పైగా ఆవిడ అంటున్నారు సూర్యుని అంత స్వచ్ఛమైనది. ఏంటట? సూర్యుడంత స్వచ్ఛమైనది. సూర్యుడంత స్వచ్ఛమైనదంటే సూర్యుడు చూడ్డానికి బాగుంటాడు, దగ్గరికి వెళ్తే కాల్చి పడేస్తాడు. ఆవిడ చూడ్డానికి బాగుంటుంది, ఆవిడతో తేడా పాడే వ్యవహరించాము చెప్పండి, కాల్చి బూడి చేసేస్తుంది. అంత స్వచ్ఛమైనది. సూర్యుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, సూర్యుడు ఎంత స్వచ్ఛమైన వాడో, నా ప్రియురాలు కూడా అంత స్వచ్ఛమైనది అని అడుగుతారు. ఇంకా వాళ్ళు టాక్స్ చెప్తున్నారు చూడండి, ఊహిత సైన్య సమభీకర రూపునియగు ఈమెవరు? ఊహిత సైన్య. ఊహిత సైన్యం అంటే, ఊహిత సైన్యం అంటే ఈ కవాతులు చేస్తున్న ఈ సైన్యం కాదు. ఊహిత సైన్య సమభీకర రూపిణి అంటే నక్షత్రాలన్నీ అలా లైన్కి వచ్చి గెలాక్సీ అలా కనబడితే ఎలా ఉంటుందో అంత పాలపుంత నక్షత్రం మండలంలో ఉంటుంది. ఊహిత సైన్య స్వరూపి. అందుకే ఈమెకు పెట్టిన పేరేంటో తెలుసా? గెలాక్సీ. గెలాక్సీలో పుట్టే నక్షత్రాలు పుట్టే స్థలాన్ని ఏమంటారు తెలుసా? నిహారిక అంట ఖగోళ శాస్త్రం. నిహారిక, గెలాక్సీ. ఆ గెలాక్సీ అంటే తన పేరెట్టుకుంటున్నాడు, నా భార్య ఒక గెలాక్సీ. మనం ఇట్టాం గెలాక్సీ పేరు ఎవరికి? శాంసంగ్ గెలాక్సీ, నోకియా గెలాక్సీ. గెలాక్సీ మొబైల్స్ కాదురా అయ్యా, గెలాక్సీ నీ భార్య. నక్షత్ర సమూహము, నక్షత్ర సౌందర్య రాశి మాట్లాడుతూ 13వ వచనంలో అంటున్నాడు, సోలమితి, రమ్ము, మేము నిన్ను ఆశతేరా చూసుటకే తిరిగి రమ్ము. ఎవరు వీళ్ళ రమ్ము రమ్మంటున్న ఈ బ్యాచ్ ఎవరు చెప్పాలి? క్వైర్ టీమ్. ఆ రాడులు వీళ్ళందరూ కలిసి అంటున్నారట, అమ్మ రా తల్లి రామ్మ, మీ ఆయన గారు వచ్చారా, నిన్ను మేము చూడాలి, రా కనబడు, ఒకసారి కనబడు, రమ్ము అని వాళ్ళు అంటున్నారట. రాణీలు ఎలా అంటున్నారు, వాళ్ళు ఎలా పొగుడుతున్నారు, వీళ్ళు అంటున్నారు, నేను చూడాలి తల్లి రా. అప్పుడు సోలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహానయము నాటకమంతవే. 2 పదాలు ఒకేసారి వస్తున్నాయి చూడండి, బాగా బాగా అక్కడ చెబుతున్నాడు చూడండి. సోలమితి మీకు ముచ్చట పుట్టించినది ఏమి? ఆమె మహానయము అనే నాటకం అంత వింత అయినదా? అడుగుతున్నాడు ఏమని? చలికెత్తుల్ని కావాలని అడుగుతున్నాడు. ఎందుకు? నా భార్య నాకే మంచిగా ఉందా, బయట కూడా మంచిగా ఉందా, వాళ్ళు ఏమంటారు అసలు తన గురించి అని అడుగుతున్నాడు. ఏమనంటే, ఇదిగో తన గూర్చి మీకు ఏం తెలుసు, తన గూర్చి మీకు ఏం అర్థమైంది? ఒక పోలికిస్తున్నాడు. మన మిడిల్ ఆసియాలో లేదా మన మధ్య ఆసియాలో, ఏషియన్ కంట్రీలో క్రీస్తు పూర్వం
ఒక ఒక విచిత్రమైన నాటకం ఉండేదట. ఫేమస్ ఈవెంట్ అది. ఆ విచిత్రమైన నాటకం పేరు మహనీయము నాటకం. మన తెలుగు రాష్ట్రాల్లో బుర్రకథ ఎంత ఫేమస్సో మిడిల్ ఆసియాలో కూడా ఒక నాటకం ఫేమస్ అట. ఆ నాటకం పేరు ఏం పేరు? మహనీయం. ఆ నాటకం అంత ఫేమస్. ఆయన ఏం పోలుస్తుందంటే ఆ నాటకం అంత అందంగా ఉంటుందా? మన దగ్గర బుర్రకథ ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా ఏషియన్ కంట్రీలో ఆ రోజుల్లో ఆ బుర్రకథలంత ఫేమస్. అంత అందంగా ఉంటుందా? అంత మంచిదంటే అప్పుడు అంటున్నారు వారు, రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు, ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి, అని చెబుతూ త్వరగా వెళ్దాం. 12వ వచనంలో పెందల కాడే లేచి, క్షమించండి, వారు చెబుతూ వచ్చి వారు పొగుడుతున్నారు. చూడండి, రెండవ వచనంలో కింది వచనం, నీ గాత్రము పద్మలాంక కృత గోధుమ రాశి, నీ ఇరుకుశములు జింక పిల్లలు ఒక కవలని పోలని. మొదటి వచ్చిన అంటున్నారు రాజకుమారి పుత్రిక అన్నారు. ఇప్పుడు మరలా ఒక వెనక అధ్యాయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈవిడ రాజకుమారా? కాదు. ఈమె చేసే పని ఏంటి? తోట పని, ద్రాక్ష తోటలు కాస్తుంది. మరి రాజకుమారి అంటారేంటి? రాణీలందరూ చలికత్తలందరూ వచ్చి, ఆవిడ చేసేది తోట కాస్తుంది, ద్రాక్ష తోటలు కాస్తుంది. మరి ఇప్పుడు ఈవిని ఏమంటున్నారు? రాజకుమారి పుత్రిక అంటే రాణీలందరూ ఏమంటున్నారు? అసలు రాణీలు పేరుకి మేమే కానీ అసలు రాణివి నువ్వమ్మా అంటున్నారు. తన ప్రవర్తనను బట్టి రాణివి నీవు, అసలు రాణివిని మేము, పేరుకు రాణీలు. ఒక రాయల్ ఫ్యామిలీ వచ్చి, లేదా రాయల్ ఫ్యామిలీస్ వచ్చి మనిషి అంటే నువ్వు అన్నారు. రాణీలు నేర్చుకునేంత పల్లెటూరు పిల్ల దగ్గర ఉందని గుర్తుపెట్టుకోండి. రాయల్ ఫ్యామిలీ నేర్చుకునేంత విలువలు పల్లెటూరు అమ్మాయి దగ్గర ఉన్నాయంట. ఎంత విలువైన ఇంటి వెళ్ళాలండి. ఇలాంటి ఆవిడ ఇంట్లో ఉంటే మరి ఆ ప్రియుడు కవితలు చెప్పకపోతే ఏం చెప్తాడు? ఇలాంటి చక్కటి తల్లి ఇంట్లో చకచకా చక్కబెడుతుంటే, బయటి వారు ఇంటి వారు అందరూ తన పొగుడుతుంటే మరి ఇంకేం చేయగలడు? తన పొగుడుతాడు. అందుకే బయట తన పేరు పోగుంది, ఇక్కడ తన పేరు పోగుంది. మనల్ని బయట మనల్ని ఏమంటారండి? పొగడరు మనల్ని. అయ్యి బాబా నోట్లో నోరెట్టకండి బాబు అంట. ఏ ఆవిడ గొడవాడింది అనుకోండి, చెప్పండి, అయ్యి బాబోయ్ మా తాతల దగ్గర తిట్టుకొచ్చేస్తుంది. గయ్యాలి బయట చెప్పుకుంటారు మనల్ని. నెక్స్ట్ గయ్యాల తర్వాత చెప్పండి, పరి అయిపోతాం. గయ్యాలి, అదిగో పెద్దలు సెలవిస్తున్నారు, గంప. మనకు బయట పేర్లేడు చెప్పండి, గయ్యాలి, బాబోయ్ గొడవ మనిషి, అయ్య బాబోయ్ ఆవిడ జోలికి పిసుని కొట్టుది, అయ్యో బాబు ఆవిడకి ఏమి ఇవ్వకండి వస్తువులు మళ్ళీ తిరిగి ఇవ్వదు. ఇంట్లోకి వచ్చిందా ఏదో మాయమైపోయి ఉంటుంది, బాబు వచ్చిందా. బయట మన గురించి చెప్తారు. నిన్న నుంచి వస్తువు కనబట్టలేదు, ఏమైందంటే ఏమైంది గట్టికి వెళ్ళిపోయి ఉంటుంది, వచ్చింది కదా. బయట మన గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు. ఒక పల్లెటూరు ఆడపిల్లన రాణీలందరూ వచ్చి మహారాణివి, రాజకుమార్తె ఉన్నావు. అప్పుడు ఈ పేరు ఎవరికి ఉందయ్యా అని అడిగితే బైబిల్లో శారమ్మకు ఉందట. ఎవరికి? శారా అంటే అర్థం ఏంటి చెప్పండి? రాజకుమారి అని అర్థం. హెబ్రూ శబ్దంలో రాజకుమార్తె. రాజకుమార్తె అంటే కాదు అబ్రహాం గారి సైడ్ అమ్మాయి, కానీ అమ్మాయికి పేరు రాజకుమారి. ఇక్కడ ఇంటి ఇల్లాలు ఇంత చక్కటి వైఖరి కలిగి ఉంటే రాజుపుత్రిక. నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుస్తున్నావు. నీ నడక బాగుంటుంది, నీ మాట బాగుంటుంది,
నీ చూపు బాగుంటుంది, నీ యొక్క వ్యవహార శైలి బాగుంటుంది. టోటల్గా ఒక మంచి స్త్రీ జాతికి తెచ్చే చక్కటి తల్లి నువ్వు అన్న. ఆ నడక బాగా వినాలి. స్త్రీ నడక ప్రవక్తంలో ఉంటుంది, స్త్రీ నడక నడవడికలో కనబడుతుంది. కానీ ఆ నడక ఇప్పుడు ఏమైనా చెప్పిన క్యాట్ వాక్లు అయినాయి. ఇప్పుడు క్యాట్ వాక్ అంటే క్యాట్ అంటే పిల్లిననగా. నువ్వు పిల్లివి కాదు తల్లి, నువ్వు రాజపుత్రికవి. పిల్లిలా నడుస్తావేంటి? పిల్లి మొహం అని ఎవడైనా అడిగితే నువ్వు పిల్లిలా కాదు, నువ్వు రాజపుత్రికవి. నువ్వు క్యాట్ వాకు, డాగ్ వాకు, చెప్పండి ఇంకేం వాకులు ఉన్నాయి? పిగ్ వాక్. వాకులు అవి కాదు, మన వాకింగ్ స్టైల్ ఏంటి చెప్పండి. ఇదిగో సోలమతి వాకింగ్ స్టైల్ ఉండాలంట. వాకింగ్ అంటే స్టైల్గా నడవడం కాదండి, మళ్ళీ చెప్తున్నాను, నడవడిక. నీ నడవడిక బాగుంటుంది. ఎప్పుడు 12 వచ్చిన వెళ్ళిపోదామేక. పెందల కడే లేచి ద్రాక్షావనమునకు పోదుము. ఇవన్నీ ఎందుకు చదవట్లేదంటే ఇవన్నీ వర్ణన, అందుకే చదవట్లేదు, లాంగ్ జంప్. పెందల కడనే లేచి ద్రాక్షావనానికి పోదాం. ద్రాక్షావలులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టినవో లేదు, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేదని. ఏమంటుందండి? ఇక చాలు దూరాలు మీరు కోపగించారు అనుకున్నాను, కానీ మీరు కోపగించలేదు. వచ్చారు, బయట ఉన్న టాక్స్ అని చెబుతున్నారు, బయట ఇలా మాట్లాడుకుంటున్నారు, రాణిలు కూడా నేను పొగుడుతున్నారని చెప్తున్నారు. ఇక చాలండి, లెగిసేసరికి ఆలస్యం అయిపోయింది. మరి ఏం అనుకోలేదు కదా, రండి అలా తోటకి వెళ్ళిపోదాం అందట. ఒకసారి తోట చూపించిన నాన్న, అలా తోటకి వెళ్ళిపోదాం ఒకసారి, అలా తోటకి. ఎందుకంటే అక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మనల్ని పొగిడేవారు వాళ్ళు వీళ్ళు వద్దు. పెందల కడనే లేచి ద్రాక్షావనమునకు పోదము. ద్రాక్ష వలులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టనో లేదో చూద్దాము రం. తోటలోకి పోయేది ఎందుకు? బిర్యానీ తెచ్చుకుని తినేయడానికి కాదు. తోట ఎలా ఉందో చూద్దాం. ఆ పదాలు కావాలని నొక్కుతున్నాను, చివరిలో జ్ఞాపకం చేయండి. ఒకవేళ నేను మర్చిపోతే జ్ఞాపకం చేయండి. కావాలనే ఆమె ఏం చూడడానికి, తోట చూడడానికి వెళుతుంది. ఎందుకు తోట చూస్తుంది? ఆ తోటకు గుర్తుంది. మీరు ఎక్కడికి పోయి నేను ఎక్కడికి పోయి, మీరు అలా పోయి నేను ఇలా పోయి కాదండి. నీకు మాట చెప్తున్నాను, మన ఇద్దరం కలిసి తోట ఎలా ఉందో చూద్దాం రండి. ఇది మన బాధ్యత. ఈ తోట, ఈ బాధ్యతలు ఇవన్నీ చదువుతుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు గుర్తొచ్చేది ఎవరు చెప్పిన? ఆదామవ్వలు ఎంత మంచి కవితలతో, ఇంత మంచి పొగడలతో, ఇంత మంచి ఆలోచనతో ఇలా దేవుడు వారిని తోటను చూసుకోవాలనుకున్నాడంటే, ఆ తోటని ఇలా చక్కబెట్టాలనుకున్నాడు ఆయన. ఆ బ్యూటీ అక్కడ పోయింది. అక్కడ పోయిన అందం మరలా పరమగీతాల్లో కనబడుతుంది. రండి, ఆ జీవవృక్షం ఎలా ఉందో చూద్దాం, ఈ మంచి చెల్లు తెలుగు వృక్షం ఎలా ఉందో చూద్దాం, ఈ చెట్లు ఎలా ఉన్నాయి చూద్దాం, నీరు అందుతుందో లేదో చూద్దాం, తోటను చేద్యపరుద్దాం రండని ఆదామవ్వలు మాట్లాడుకునే మాటలివి. అక్కడ మాటలివి, అక్కడ ఆగిపోయాయి. పాపం ప్రవేశించినప్పుడు అక్కడ ఆగిపోయిన మాటలు మరలా పరమగీతంలో కనబడుతుంది. ఎవరి భార్య? ఎవరి భార్య? అవ్వమ్మ. ఎవరి భర్త? ఆదాము. ఎవరి కథానాయకులు? ఆది దంపతులు. అక్కడ పోయింది, అక్కడ పోయిన నిజం, అక్కడికి పోయిన ఆగిపోయిన ఒక స్వచ్ఛత మళ్ళీ పరమగీతాల్లో కవితల్లా వర్ణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2వ అధ్యాయంలో అన్నాడు, నారి నా నుండి తీయబడ్డావు కనుక నువ్వు నారి. అక్కడ ఆగిపోయింది ఆ బ్యూటీ. 2వ అధ్యాయం ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మరలా బ్యూటీ 3వ అధ్యాయం నుంచి కనిపించదు మనకు, మరలా పరమగీతాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతుంది చూడండి. 13 వచ్చిన పుత్ర ద్రాక్ష వృక్షములు
సువాసనిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాసియుంచి నానావిధ శ్రేష్ఠ పనుములు పండువియు చూసారా. రా, వాటిని గమనిద్దాం, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అలా చెప్పింది. ఇద్దరు కలిసి వెళ్ళారు. టక్కుమని కౌతులో మెలకు వచ్చింది ఎవరికి? సూలమితికి. వెంటనే అంది, అయ్యో ఇంత ఎలా ఎవరించేస్తున్నానని చెప్పి మీరు కానీ కంగారు అయిపోతారని మరల 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుందో చూడండి. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇష్టము ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉండుమని నేను మీ చేత ప్రతి అధ్యాయంలో పదే అంటాడే పదవేడు చెప్పండి. ఇలాంటి అందం మీ కొరకు ఉంది. అప్పటి వరకు ఈ ప్రేమ, దోమ, చెత్త, చెదారం, వయసుకు మించిన పనుల జోలికి పోకండి. నా జీవితంలో ఎంత అందమైతే నా భర్తతో ఉందో, మీకు భర్త అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో కూడా అంత అందం ఉంటుంది. యెరూషలేము యంగ్ గర్ల్స్, నాకు మాట ఇవ్వండి, ప్రామిస్ చేయండి. అప్పటి వరకు ప్రేమకు ఇష్టమగు వరకు దాన్ని కదపమని, దాని జోలికి పోమని మాట ఇవ్వండి. అప్పుడు ఆ క్వైరీ టీం అన్నారట, ఆ యంగ్ గర్ల్స్ అన్నారట, అలాగే అక్క, ఆ సమయం వచ్చేంత వరకు, ఆ వివాహ గడి వచ్చేంత వరకు మేము ఎక్కడికి పోము. మాకు ఎన్ని ఎమోషన్స్ మా దగ్గరికి వచ్చినా మేము దానికి ఓకే చెప్పం. మేము ఉదయాన్నే మెసేజ్ పెట్టినా ఓకే చెప్పం, 31st వచ్చి గ్రీటింగ్ కార్డు ఇచ్చినా ఓకే చెప్పం, కాలేజీకి వెళుతున్నప్పుడు వెనకాలే గాలితిరులు తిరిగాడని ఓకే చెప్పం, వాడు పదే మాకు ఇంపార్టెంట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాను ఓకే చెప్పం. అసలు ఎవడి వైపు మేము చూడమక్క. ఎందుకు అంటే మా ప్రియుడు, నా కాబోయే భర్త తప్ప ఈ గాలిగలు ఎవరు కాదు, వీళ్ళెవ్వరూ కాదు. నీకు మాటిస్తున్నాను సూలమతి అక్క, ఇలాంటి అందం, అలాంటి జీవితం మాకు కావాలి. యంగ్స్టర్స్ని అందరినీ అడుగుతున్నాను నేను, ఆడపిల్లని మగపిల్లని అందరినీ అడుగుతున్నాను. సూలమితి నీకు నాకు చెబుతున్నది చెప్తున్నా, ఆతృత వద్దు వయసుకు మించి, కంగారు వద్దు. చదువుకునే టైంలో చదువుకోండి, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయండి. వివాహ గడియలు వచ్చినప్పుడు ప్రేమ తనంతట తానే లేస్తుంది, ప్రేమ తనంతట తానే ఇష్టం పెరుగుతుంది. అప్పుడు లవ్ చేయి, నీ భార్యని ఎంత లవ్ చేస్తావు. అప్పుడు లవ్ చేయి, నీ భర్తని ఎంత లవ్ చేస్తావు. వివాహానికి ముందు, మ్యారేజ్కి బయట లవ్ అంటే బైబిల్ దాన్ని లవ్ అనలేదు. చెప్పండి, జారత్వం అన్నదాన్ని. జారత్వం అని పేరెట్టింది. జారత్వం, వివాహానికి ఎలుపులు ఉండేది జారత్వం. దాని జోలికి పోకుండా ఉండాలి అంటే మరి నా ఫీలింగ్స్, నా థాట్స్, నా ఎమోషన్స్ మరి ఇవి ఎలా అంటే ఇక మ్యారేజ్ టైం వస్తుంది, అప్పటివరకు వెయిట్ చేయి. నాకు నిశ్చితార్థమైంది, నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకంటూ ఒక కాపురం ఉంది, నాకంటూ ప్రియుడు ఉన్నాడు, నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు నాకు నా భర్తను లవ్ చేయడానికి చట్ట ప్రకారం రైట్స్ ఉన్నాయి అంటుంది. చట్ట ప్రకారం నాకు రైట్స్ ఉన్నాయి అంటున్నాడు ఆయన. అది లవ్కి అర్హత, గుర్తుపెట్టుకోండి. ఏదైనా వనంలో స్వచ్ఛమైన ప్రేమ మ్యారేజ్లోనే పుట్టింది. పరమగీతాల్లో స్వచ్ఛమైన ప్రేమ మ్యారేజ్లో, వివాహ జీవితంలోనే పుట్టింది. మ్యారేజ్ బయట పుట్టిన ఏ ప్రేమ నేను చెప్తున్నాను, అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, అది తుచ్చమైన ప్రేమ. అది పార్కులకు పరిమితమయ్యే ప్రేమ, అది బీచ్లకు పరిమితమయ్యే ప్రేమ, అది రోడ్ల మీద బండ్లేసి తిరగడానికి పరిమితమైన ప్రేమ, సినిమా థియేటర్లో కూర్చుని డ్రింకులు తాగే ప్రేమ, బాత్రూమ్ల దగ్గర గోడలకు జారబడే ప్రేమ, ఒకరిని ఒకరు దోచుకుని ఒకరినొకరు లేని అడావుడి చేసుకునే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిలువెత్తు ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ ఇంటి ఇల్లాల దగ్గర దొరుకుతుంది, ఇంటి యజమాని దగ్గర దొరుకుతుంది. అది మోమాటం లేని, మోసం చెయ్యని ప్రేమ.
అది చెబుతుందండి ఈ గ్రంథం. ఇంకా ఏం చెబుతుందంటే ఒక్కసారి 8వ అధ్యాయం మొదటి వచనంకి వెళ్ళండి. ఆవిడ ఎలా అంటుందో చూడండి. నా తల్లి యొద్ద సన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురండి నిన్ను నేను హక్ చేసుకుంటా. ఎవరునూ నన్ను నిందింపరు. ఎప్పుడు నిందితురు చెప్పండి? భార్యగా భర్తని కౌగిలించుకున్న ఎవరేమనరు. నువ్వు భార్య కాకుండా, వివాహం కాకుండా నువ్వు బయటికి పోయి రోడ్ల మీద ఆడిడి భుజాల మీద పడి తిరిగితే ఏమంటారు? అమ్మ నాన్ని బతకనివ్వలేని మాటలు అంటారు. నువ్వు భార్యని కౌగిలించుకో, బయట వాళ్ళు ఏమనరు. భార్య భర్తలండి అలాగే ఉంటారు అంటారు. నీ భర్తను కౌగిలించుకో, ఎవరేమనరు. భర్తను కాకుండా ముక్కు ముఖం పనికి మాలిన గాలి గల్లందరూ వస్తే, పనికి మాలిన గాలి బ్యాచ్ అంతా గాలిది నీ దగ్గరకు వస్తే, రోడ్ల మీద పడి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు దాక్కుంటూ బైకుల మీద మీదడిపోయి మొన్న ఎవడో వైజాగ్లో ఎదరు కూర్చోబెట్టుకున్నాడు ట్యాంక్ మీద అమ్మాయిని. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే, తన బంధువర్గం చూస్తే మీ అమ్మాయి అంటమ్మా ట్యాంక్ మీద కూర్చొని తిరుగుతుందని తెలిస్తే, మీ కొడుకంట బైక్ ట్యాంకుల మీద కూర్చోబెట్టుకుని ఆడపిల్లని తిరుగుతున్నాడు, హక్ చేర్చుకుంటున్నాడని చెప్తే తస్తారు నేను అన్నందుకు. ఎన్నో కళలు ఆవిరి చేసి పడేస్తారు ఈరోజు. అదే చెప్తుంది పరమగీతాలు. ఇదిగో నన్ను బయటోళ్ళు ఎవరేమనరు, ఎందుకంటే నేను నీ దానను, నువ్వు నా దాననివి. భార్య భర్తలు ఇద్దరు ప్రేమకుంటే ఎవరు తప్పుగా చూడరు, అది పవిత్రమైనది. భార్య భర్త కానులు ఎవరైనా క్లోజ్గా ఉంటే చెప్పండి, అది స్తుచ్చమైనది. నా ఇంట్లో నా సహోదరుల్లో అంటే ఏమంటుంది చెప్పనా, నా ఇంటి మనిషివు నువ్వు అంతే. నా ఇంటి మనిషివు నువ్వు. ఈడెవడు ఆ ఈదులో వాడాడు, ఈడెవడు ఆ ఈదులోది, వీళ్ళెవడు ఆ పక్కూరోళ్ళు, ఈయనెవరు నా ఇంట్లో వాడు. నా ఒంటి మీద చేయడానికి నా ఇంట్లో వాడిలా ఉన్న నా కాపురం, నా జీవితంలో ముడిపడి నా యజమానికి రైట్స్ ఉన్నాయి. పిచ్చి పనులన్నీ చేసి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. మొన్న ఒక కేసు కట్టాం, ఎందుకని మంచిది వినండి ఎగ్జాంపుల్. గొడవ ఎందుకు వచ్చింది మీ భార్య భర్త ఇద్దరికని అడిగితే వాళ్ళు చెబుతున్నారు, మా ఆయనకు అనుమానం అండి. ఎందుకు అనుమానం వచ్చిందని అడిగారు. ఆడో ఫోటో చూపించాడు. ఎందుకు అనుమానం వచ్చింది సార్ నాకు, ఏమైంది అని అడిగితే ఏమీ లేదు సార్. ఫోటో ఏంటి? ఫోటో విషయం ఏంటి తెలుసా? ఎప్పుడో 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో దిగిన ఫోటో అట. అప్పుడు ఎందుకు దిగావమ్మా ఫోటో అని అడిగితే, పార్టీలు ఉంటాయి కదండి, పార్టీలు, ఫేర్ అండ్ లవ్లీ పార్టీలు, అదే ఫేర్వెల్ పార్టీ, గెట్టు గ్యాదర్లో అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పద్ధతికి వెళ్ళొచ్చి భోజనం చేసి హాయ్ బాయ్ అని స్నేహితులు పాల్గొని వచ్చేస్తే చాలు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి సెల్ఫీలు దిగారు. సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, కాపురం నడిచిపోతుంది. ఎప్పుడో ఫేస్బుక్లో ఎట్టి మర్చిపోయింది ఆవిడ ఫోటో. ఆ ఫోటో ఎవరు చూడకూడదో ఆడే చూశాడు. ఎవడాడు? మీ ఆయన. దగ్గరికి వచ్చి అడిగాడు, బుజ్జి ఎవరు నన్ను ఇల్లు అని అడిగాడు. బాగా వినండి, అనుమానం వచ్చేవాడు ముందు మంచిగా మాట్లాడతాడు, 4 తన్నేవాడు ఇంకా కూల్గా మాట్లాడదు. ముందు నీ దగ్గర నుంచి ఏదో రావాలి, టెక్నిక్ అమ్మా. అప్పుడు నువ్వు టకటక అని ఏది చెప్పేవు అనుకో, టక. ఆడు అడిగాడు ఏమనంటే, ఎవరు ఈ పక్కన ఉన్నది ఎవరు? ఫ్రెండు. ఈ పక్కన ఉన్నది ఎవరు? ఆవిడ ఫ్రెండే. మరి ఈ పక్కన ఉన్నవాడు ఎవడు? ఫ్రెండే. మళ్ళీ అడిగాడు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతే. ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి. ఫ్రెండ్ అంటే ఇంతమంది ఎలా ఉండగా మీ ఇద్దరు ఎందుకు దగ్గర జారబడ్డారే అని అడిగాడు.
ఫ్రెండ్ అంటే ఏం చెబుతుంది? ఆ రోజు ఆ తల్లి ఏడుస్తుంది, ఆ పిల్ల ఏముంది తెలుసా, ఆ రోజు ఆ పిచ్చి పుట్ట అనవసరంగా దిగానని ఏడుస్తుంది. ఏమీ లేదు అందులో. ఆ పిచ్చి సెల్ఫీ ఫోటో ఈరోజు ఆ కాపురానికి సిచ్చెట్టింది. జాగ్రత్త, ఫోటో దిగే ముందు 100 సార్లు జాగ్రత్త. ఈ ర్యాకెట్ యుగంలో ఇప్పటికిప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టి అప్డేట్ యుగంలో ఈ 21వ శతాబ్దంలో మనుష్యుడు బిగ్ బ్యాంగ్ మూలాలు చూస్తున్న ఈ సైన్స్ తరంలో కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల శీలానికి ఎప్పుడు విలువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మగపిల్లగాడి శీలానికి ఎప్పుడు, సైన్స్ ఎంత డెవలప్ అయినా మగపిల్లవాడు శీలానికి, ఆడపిల్ల శీలానికి విలువ ఎక్కడికి పోదు, ఎంత పురోగవృద్ధి వచ్చినా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త చెప్తుంది సోలమితి. నీకు నాకు అందరికి చెప్తుంది, నేను ఎవరిని పట్టుకోవాలి? నా వాడిని పట్టుకోవాలి. నేను ఎవరిని పట్టుకోవాలి? నా భార్య, నా దానిని పట్టుకోవాలి. ఎవరిని పడితే ఎవరు రావడం ఏంటి? ఎవరైనా దగ్గరకు వచ్చినా సూర్యబింబాల్లాంటి వాళ్ళు మార్చేస్తారు. వేరే వాళ్ళకి అవకాశం లేదు, వేరే వారిని రానివ్వరు, వేరే వారికి కంటు సైగ కూడా ఎవరు అసలు పోల్చరు. ఏ విషయంలో పోల్చుకోరు వాళ్ళంతే, అంత స్వచ్ఛమైన వాళ్ళెవరంటే భార్య భర్తలు, వాళ్ళెవరంటే లవర్స్, వాళ్ళెవరంటే స్నేహితులు, వాళ్ళెవరంటే కుటుంబీకులు, వాళ్ళెవరో సొలొమోను సోలమితి. ఇంకా ఎవరు? ఆదామ వల్ల అంటారు. ఇంకా ఎవరు? స్వచ్ఛమైన భార్య భర్తలు. అది బ్యూటిఫుల్. ముగించుకుందాం. ఇంకా కిందకి ఏమంటున్నాడు చూద్దాం. నీవు నా ఎడలు నాకు ఎంత మేలు, అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులెడుదును, ఎవరునూ నన్ను నిందింపరు, నేను నీకు మార్గదర్శనం అవుతుంది. ఏమొద్దట? నువ్వు నడిస్తే నీ నడిచే మార్గం నేనవుతానంతే. నువ్వు నిలబడితే నీ వెనకాల ధైర్యం నేనే ఉంటానంతే. నీకు మార్గం నేనే, చూపు నేనే, నీకు స్నేహితురాలు నేనే, చివరికి నా తల్లి ఇంట చేర్చుకునే తల్లి లాంటి దాన్ని కూడా నేనే. అంటే ఇలాంటి ఒక ఆవిడ ఉంటే చాలు, నీకు ప్రపంచంతో పని లేదు మనకి. ఇలా ఉంటే చాలు ఇంటి ఇల్లాళ్ళు, లేదా ఒక గుణవతి ఇలా ఉంటే చాలు. మగపిల్లవాడు బయటకు వెళ్ళిపోవాలనుకుంటారు. మార్టిన్ లూథరన్ ఏమంటారు చెప్పనా? మార్టిన్ లూథరన్ గారు ఫ్యామిలీ కోసం చెప్తూ, నీ ఇంటి యజమాని ఇంటికి రావడానికి ఆలస్యం చేస్తున్నాడంటే తనకి ఇంట్లో ఉండాలనిపించట్లేదు అన్నాడు. నీ ఇంట్లో ఉన్న యజమాని బయటికి పోవాలనుకుంటున్నాడంటే తన ఇంట్లో ఉండేలా నువ్వు ఉంచలేకపోతున్నావు. బుర్ర తింటున్నావా? నసబెడుతున్నావా? ఏం చేస్తున్నావు? ఎక్కడున్న ఒక ఇంటి యజమాని ఎలా ఉండాలంటే మార్టిన్ లూథరన్ గారు అంటారు, ఎక్కడున్న ఇంటి యజమాని ఇంటికి వచ్చేయాలనిపించాలట, అలా ఉండాలట. ఇంటికి వెళ్ళిపోతే బాగుండరా అనిపించాలట. కానీ ఈ మధ్య చాలామంది ఇంటికి వెళ్తలేదు. ఎందుకు వెళ్తాం లేరా అంటున్నారే? అంత నీరసం ఎందుకు వచ్చింది? నీరసం వచ్చేది ఇంటికి వెళ్తే. వెళ్ళట్లేదు. కానీ ఆవిడ చెప్తుంది చూడండి, యెరూషలేము ఎప్పుడు చెప్తుంది, నేను మార్గదర్శనం అవుదును, నా తల్లి ఇంట చేర్చుకుందును, నీవు నాకు ఉపదేశము చెప్పుదు. నీ మాట వింటాను నేను. నాకు ఎదురు చెప్పండి, నేను మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా చెప్పండి. సంబార సమ్మిళత, ద్రాక్షారసం, నా తల కిందనున్నది అతన్ని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. చూసారా? అలా పట్టుకున్నాడట. ఆయనే నీడైపోయాడు, ఆయనే కౌగులైపోయాడు, ఆయనే తలగడైపోయాడు, ఆయనే ప్రపంచం అయిపోయాడు. అప్పుడు చెప్తుంది, అమ్మా యంగర్ల్స్, కుమార్తెలారా, లేచుట ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచుకు ఉందురని నేను మీతో ప్రమాణము చేయించుకోదును. తన ప్రియుని మీద, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమని, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చినది ఎవతే? జల్దాల వృక్షము కింద నేను నిన్ను లేపి తిని
అచ్చట నీ తల్లికి నీ వల్ల ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ఏం చెప్తున్నారు? ఎవరండి ఈవిడ? అరణ్య మార్గమును వచ్చుచున్న ఈవిడెవరు? యాపిల్ చెట్టు క్రింద ఉన్న ఈవిడెవరు? ఆవిడ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, అచ్చడి నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను, నిన్ను కలిగిన తల్లి ఇచ్చటనే కను. మరలా ఆ చెట్టు కింద చూస్తుంటే ఆ రోజుల్లో నిన్ను కనిన మీ తల్లి గుర్తొస్తుంది. నిన్ను ఆదరించే తల్లిలా ఉంది నీ పక్కన నడుస్తుంటే. నీ తల్లి గుర్తొస్తుంది, నిన్ను కనిన రోజులు గుర్తొస్తుంది. ఏదో చంటి పిల్లోని చూసుకున్నట్టు చూసుకుంటుంది ఏంటి నిన్ను? చంటి పిల్లోని చూసుకున్నట్టు చూసుకున్నది ఎంత చక్కగా నేను చూసుకుంటుంది. మీ అమ్మగారు అదే చెట్టు కింద కన్నప్పుడు, ఆ యాపిల్ చెట్టు కింద కన్నప్పుడు మీ అమ్మగారు అలాగే చూశారు. ఇప్పుడు మరలా నీ భార్య అలాగే చూస్తుంది. తల్లి ఎలా ఉందట చూడండి. కానీ కొన్నింట్లో అండి, ఈవిడ వస్తే ఇంట్లో తల్లిని ఉండేవట్లేదు. ఉంటే ఆవిడైనా ఉండాలి, చెప్పండి, నేనైనా ఉండాలి. తల్లి లేని ఇంటికి తల్లి అయింది. ఇప్పుడు కొందరు తల్లి ఇంటికి వస్తే ఈ తల్లి సవత తల్లి అవుతుంది, బయట పంపించేస్తున్నారు. అలా చేయకూడదు. మనందరికీ గ్రంథం నేర్పిస్తుంది ఎంతలా అంటే, ప్రేమ మరణమంత బలమైనది. ఇంకా పోలుస్తున్నాడు, ఈర్ష పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ఇక్కడ నెగిటివ్ వర్డ్ వాడినా దానికి ఆపోజిట్ వర్డ్ అర్థం అవ్వాలని పోయట్రీ లాంగ్వేజ్ ఇచ్చారట. అదేంటంటే, ఈర్ష ఎంత బలంగా ఉంటుందో పాతాళానికి చేరేలా, జ్వాలలు అగ్ని జ్వాలలు ఎలా ఉంటాయో, ఎంత కఠినంగా ఉంటాయో అంత బలంగా లవ్ ఉంటుందట. అంటే ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్లో నుంచి పాజిటివ్ వ్యూ చూపిస్తున్నాడు చూడండి. ప్రేమ మరణమంత బలమైనది, పాతాళమంత కఠినమైనది, అగ్ని జ్వాలలంత సమానము. ఆ ప్రేమ యెహోవా పుట్టించు జ్వాల. జ్వాల. లవ్ ఈజ్ పవర్. ఈ గ్రంథం అంతా ఏం చెప్తా చెప్పనా? ప్రేమను ఎలా దక్కించుకోవాలంటే, ప్రేమను దక్కించుకోవడానికి బెదిరించడం కాదు, ప్రేమను దక్కించడానికి డైలాగులు కొట్టడం కాదు, ప్రేమను ఏదోదో చెప్పడం కాదు. ప్రేమను దక్కించుకోవడానికి సూత్రం ఒకే ఒక్కటి, ప్రేమించడం అంతే. శ్రీశ్రీ ఉన్నాడు కదండి, శ్రీశ్రీ గారి డైలాగులనే సినిమాలు కాపీ కూడా వేస్తారులేండి. శ్రీశ్రీ అంటాడేమో తెలుసా? శ్రీశ్రీ కవితల్లో ప్రేమను ప్రేమతోనే గెలుస్తాను, ప్రేమను ప్రేమగా చూసుకుంటాను అంటాడు ఆయన. అదేంటంటే అది ప్రేమించిన వాళ్ళకి అర్థమవుతుంది అంటాడు అంతే. మళ్ళీ ప్రేమను కానీ మీరు బయట ఎత్తకూడదు. ఎక్కడ? భార్య భర్తల మధ్య. ప్రేమ ఈజ్ ఎ పవర్. కొరింథీ పత్రిక కొత్త నిబంధన నీకు నాకు ఏం చెప్తుందో తెలుసా? ప్రేమ అలా పుట్టుకుతూ వచ్చేదట. కొరింథీ పత్రిక కొత్త నిబంధన అంతా ఏం చెప్తుందో తెలుసా? క్రొత్త నిబంధనలో ప్రేమను అభ్యసించుడి. ఏం చేయాలట? ప్రేమను అభ్యసించుడి. అంటే ప్రాక్టీస్ చేస్తే కానీ రానిది ఏంటి చెప్పండి? లవ్. నేను ఎవరిని ప్రేమించడం నేర్చుకో. నేను ఎవరిని ప్రేమగా చూడడం నేర్చుకో అంటుంది క్రొత్త నిబంధన. నాకు మాట్లాడడం రాదంటే మాట్లాడడం నేర్చుకో, ప్రేమను పోగొట్టుకోకు. నాకు నడుచుకోవడం నేర్చుకో, ప్రేమను దూరం చేసుకో. ప్రేమతో నడక నేర్చు, ప్రేమతో మాట నేర్చుకో, ప్రేమతో కాపరాన్ని చక్కబెట్టుకో, ప్రేమతో నీ భర్త ప్రేమను గెలు. ప్రాక్టీస్ చేయి. క్రొత్త నిబంధన చెబుతుంది అభ్యసించండి, ప్రేమ కోసం అభ్యసించండి. క్రొత్త నిబంధనలో ప్రేమికులు ఉంటారు, వారు ప్రేమ పిచ్చోళ్ళు. యేసు ప్రభు ప్రేమ పిచ్చోళ్ళు. అందుకే మన పాటలో చివరికి నీ ప్రేమకి బానిసనైనా అన్నాం. నీ ప్రేమకు మేము బానిసలం, మేము ప్రేమ బానిసలం. ప్రేమను అభ్యసించండి. ప్రేమను ప్రేమగా ఎలా ప్రేమించాలో క్రొత్త నిబంధన చెబుతుంది చూడండి. ప్రేమ కోసం పిచ్చోళ్ళు అవుతారు, ప్రేమ కోసం అభ్యసిస్తారు. ప్రేమను సాధించిన వాడు పవర్ఫుల్ మ్యాన్ అవుతాడు. ఎందుకంటే వాడు ఏదైనా
జయిస్తాడు, మూర్ఖులను జయిస్తాడు, రాజ్యాలను జయిస్తాడు. ఆ ప్రేమతో మాట వినన వారిని మాట వినేలా తన వైపు తిప్పుకుంటాడు. ప్రేమ మరణము కన్నా బలమైనది, మరణము కన్నా బలమైనది. అందుకే 3 ఉంటే ఒకలా, 3 లేకపోతే ఒకలా కాదు. ఇది యెహోవా పుట్టించే జ్వాల. ఇది ముఖ్యముగా భక్తులలో ఉండాల్సిన జ్వాల. అంటే క్రొత్త నిబంధన ఏమి నేర్పిస్తుంది చెప్పిన బాహటంగా? ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, ఎదిరించే వారిని ప్రేమించండి, ద్వేషించే వారిని ప్రేమించండి. ఎందుకంటే అది జ్వాల మూర్ఖుల్ని తగలెట్టేస్తుంది. ప్రేమించండి. ప్రేమకు మించిన సూత్రం లేదు, ప్రేమకు మించిన యుద్ధం లేదు, ప్రేమకు మించిన విజయం లేదు. ప్రేమ ఉన్న దగ్గర విజయం మన వశం అవుతుంది. అది కాపరమైన సమాజమైన. చివరగా 8వ వచనం. ఇప్పుడు వచ్చారండి బ్యాచ్. మాకు ఒక చిన్న చెల్లు ఉంది. ఇప్పుడు వచ్చారు బ్యాచ్. ఎవరండి వీళ్ళు? మొదటి అధ్యాయంలో తోటలో వదిలి వెళ్ళిపోయారే సహోదరు. ఊరి మీద తిరిగి ఆడపిల్లలతో పనులు చేయించారండి. ఆడపిల్లలు పనులు చేస్తే ఊరి మీద తిరుగుతున్నారట. చాలామంది మగపిల్లలు ఉంటారండి, ఇంట్లో పనులు చేయరు. వాళ్ళు ఆ ఇంట్లో ఆడపిల్లలు ఆ షాపుల్లో ఈ షాపుల్లో పని చేస్తుంటారు. వాళ్ళు ఈదుల్లోకి వచ్చి పనులు చేస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? గాడిదలు తిరిగినట్టు ఈదుల్లో తిరుగుతారు. పని చేయాల్సిన పురుషులు పని వదిలి ఊరి మీద తిరిగారు. వాళ్ళ పని ఈమెకిచ్చి కాపలకాయ అన్నారట. ఇప్పుడు వచ్చి అంటున్నారట ముసలమ్మ ముచ్చట్లు. మాకు ఒక చిన్న చెల్లి ఉంది, ఆ చెల్లికి ఇంకా చిన్న వయసే ఉంది. వివాహకాలము వచ్చినప్పుడు ఎట్రా వచ్చేసింది ఆల్రెడీ. పెళ్ళి అయిపోయింది, అది కూడా తెలుస్తుంది వాళ్ళకి. మరి అంత బిజీగా తిరుగుతున్నారు ఏటో. వివాహకాలం వచ్చినప్పుడు చూడండి, దాని విషయం ఏమి చేద్దుము? అది ప్రాకారం అంటది ఆయన, మేము దానిపైన ఎండి గోపురం ఒకటి కట్టింతుము. అది కవాటం అంటది ఆయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుతాము. నేను ప్రాకారం అంటే దాని నైతిని, నా భుజములు దుర్గములాయను. కిందికి పైన వాళ్ళు ఏమంటున్నారండి? వాళ్ళు ఏమంటున్నారు? అక్కడి వరకు చదవండి. నేను వాళ్ళ పైన దేవదారు మ్రానుతో దానికి అడ్డుగడ. ఇప్పుడు వచ్చేసిందండి చెల్లి పట్ల బాధ్యతలకి. మా చెల్లి ప్రాకారం అయితే పైన ఇంకొకటి గోపురం కడతాం. మా చెల్లి దేవదారు మ్రానైతే మా చెల్లికి అడ్డుగడలా అవుతాం. పాపం ఎంత బాధ్యత వచ్చేసిందో. ఎండకు వదిలేసి నల్లగా అయిపోయింది, ఎప్పుడు చూడలేదు. తను అందం ఉందో పోయిందో కూడా చూడలేదు, వయసు పెరుగుతుందో లేదో కూడా చూడలేదు. వయసు వచ్చిన ఆడపిల్లకి వివాహ గడి వచ్చిందో లేదో తెలియదు. వివాహ గడిలో వచ్చి నిశ్చితార్థం జరిగి పెళ్ళి అయిపోయి యజమానురాలు తిరుగుతుంటే ఇప్పుడు వచ్చి మా చెల్లి ఎక్కడ ఉంది అంటున్నారట. ఏదోటి చేయాలి మరి, అన్నేలం కాదు మరి బాధ్యత తీసుకోకపోతే బాగోదా? చూసారా దొంగమొహం వాళ్ళు. బాధ్యత మరి అన్నీలు కదండి, ఎంతైనా మరి అవన్నీ మేము దగ్గరుండి చూడాల్సిన టైంలో చూడలేదు. ఇప్పుడు వచ్చి మరి ఏదో ఒకటి మేము బాధ్యత చేయాలి కదండి అన్నారట. అప్పుడు చెల్లి రిఫ్లేస్తుంది, నేను ప్రాకారం అంటే దాన్ని అయితే అన్న, నా కుంచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానినైతే. మీరు పట్టించుకోలేదు నన్ను, ఆయన పట్టించుకున్నాడు. మీరు నన్ను చూడాల్సిన టైంలో నన్ను చూడలేదు, ఆయన నన్ను చూశాడు. నేను ప్రాకారం అయిపోయాను, మీ కాపలా కాసేదాన్ని అయిపోయాను. నేను కాపలా కాసేదాన్ని అయిపోయానని నా మీద జాలి పడ్డమే కాదు, ప్రేమ చూపించిన నా ప్రియుడు నన్ను ప్రేమించి నాకు సమాధానం అయిపోయాడు. మీరు చూడలేనిది ఆయన చూసాడు. అందుకే ఆయన నాకు సహోదరుడు వంటి వాడు, ఆయన నాకు సహోదరుడు అయ్యాడు. మీరు చెయ్యాలి ఆ పనులన్నీ. ఆడపిల్లగా నన్ను పట్టించుకోకుండా వదిలేశారు. నా బాధ్యతలన్నీ ఆయనే.
అందుకే కిందికి అంటుంది, ముగించుకుందాం. సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు, అతను కాపులకిచ్చెను, దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. నా ద్రాక్షావనము నా వశమునున్నది. సొలొమోను 1000 రూపాయలు నీకే చెల్లును, దాని కాపు చేయవారికి 200 వచ్చును. ఉద్యానవనంలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నా ప్రియుడా త్వరపడము, గంతులు వేయు లేడి వలె ఉండి. ఒక విషయంతో ముగిస్తున్నాడు చూడండి. ప్రతి పొలాన్ని రాజైన సొలొమోను జప్తి చేసుకుంటున్నాడు. జప్తి, సిత్తు కట్టించుకుంటున్నాడు, పెట్టుబడులు పెడుతున్నాడు, వాళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాడు. అలాగే ఆవిడ కూడా తన పొలం మీద ఆయన జప్తి చేసుకుందాం అనుకుంటే ఆమె వైఖరిని బట్టి సొలొమోను ఫిదా అయిపోయి, అమ్మా నువ్వు నాకు ఇవ్వడం కాదు, నేను నీకు ఇవ్వడం కాదు, నీది నీ దగ్గర ఉంచుకో అన్నాడు. నీ భర్త విషయాలు ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు గొప్పదానివమ్మా, నీకు ఇంకా అవసరమైతే ఇంకొక 2 రూపాయలు నీకు ఎక్కువ ఇస్తాను. నువ్వేమివ్వద్దు తల్లి, దేశానికి గౌరవించదగ్గ తల్లివు నువ్వు. ఏ స్త్రీనైనా తన వైపు తిప్పుకోగలిగే గొప్ప రాజు ఎవరు చెప్పండి? సొలొమోను. సొలొమోన్నే తన వైపు తిప్పుకున్న గొప్ప వీర వనిత ఎవరు చెప్పండి? సూలమితి. తనకు ఫిదా అయిపోయి ఏమనలేకపోయాడట. అప్పుడు అంటుంది, బాబు ప్రియుడా, రాజుగారు ఎక్కువ నా మీద కామెంట్లు చేస్తున్నారు, త్వరగా వచ్చే అందట. ఎందుకని అడగండి. ఇంకా రాజుగారు నా మీద ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్లో కామెంట్లు ఇస్తున్నారు. ప్రియుడా త్వరపడము, లఘువైన ఇర్రు అంటే జింకల చెంచంగనొచ్చే వృక్ష పర్వతాల మీద గంతులు వేయచు లేడి పిల్ల వల్లే వచ్చే వెళ్ళిపోతాం, ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాం. అయిపోయింది పరమగీతం. ఇప్పుడు బాగా వినాలి. ఇందులో మనం నేర్చుకునే నైతిక విలువలు ఏమన్నాయి? టక్కా వినండి. ఒక ఏడుపు వచ్చే ఎగ్జాంపుల్ అంతా చూసి ముగించేసుకుందాం. ఏమి నేర్పిస్తుంది ఈ గ్రంథం అంటే, వయసు వచ్చేంత వరకు ఆడపిల్లలు మగపిల్లలు జాగ్రత్త అని చెబుతుంది. ఏమి నేర్పిస్తుంది సూలమతి అంటే, తప్పు చేయకుండా జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూడమని చెబుతుంది. ఏమి చూడమని చెబుతుంది ఈ గ్రంథం అంటే, ఎదురు చూడడంలో ఆనందం ఉంది. జీవిత భాగస్వామికి మనం ఇచ్చే గొప్ప బహుమానం ఏదన్నా ఉందంటే, మనల్ని మనమే పవిత్రంగా అప్పగించడమే పెద్ద బహుమానం అని చెప్తుంది. ఏముంది ఈ గ్రంథంలో అంటే, వివాహ జీవితంలో తోడొచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. ఇంకా ఏం చెప్తుందంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వివాహ జీవితం ఒక ఉద్యానవనం లాంటిదని చెబుతుంది. ఆ వనాన్ని కాపాడుకోవాలంటే ఇద్దరు, ఇందాక జ్ఞాపకం చేయమన్నాగా, ఆ వనాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు చెప్పండి, సూలమతి ద్రాక్ష తోటను కాస్తుందంటే, ఇప్పుడు కాపురం చేస్తున్న ప్రతి ఒక్కరికి ద్రాక్ష తోట ఏంటి చెప్పండి? మీ కాపురం. మీ కాపురాన్ని మీ ఇద్దరు కలిసి కాపాడుకోవాలి. లేదంటే గుంట నక్కలు తిరుగుతున్నాయి, జాగ్రత్త. ఏది ఫలిస్తుందో, ఏది ఫలించట్లేదో, ఏ వృక్షం వాడిపోతుందో, ఏ వృక్షం సిగురిస్తుందో, ఇంట్లో పరిస్థితులు సిగురిస్తున్నాయా, వాడబారుతున్నాయా? కాపురంలో ద్రాక్ష తోటలా చూసుకోవలసినది ఇరువురు, భార్య భర్త. కానీ దరిద్రం ఏంటి చెప్పిన, వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోరు. వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోరు. వీళ్ళు ఎక్కువ ఎవరితో మాట్లాడతారు? అమ్మ నాన్నలతో మాట్లాడతారు. ఈవిడేమో అమ్మ నాన్నకి ఫోన్ చేస్తుంది, ఈడేమో అలా అమ్మ నాన్న. అందుకే తోటలు ఒళ్ళిపోయి అరిగిపోయి ఎండాకాలం వచ్చేసరికి అగ్గైపోయి గాలికి ఎగిరిపోతుంది. ఎందుకు? మనం ఎవరితో వాళ్ళతో మనం భార్య భర్తలు. ఆవిడ ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మకి, అమ్మ ఎలా అన్నాడే, అలా అన్నాడా, సాయంత్రం బస్సుకి వచ్చి అన్నదట, ఇలా అన్నాడే, అలా అన్నాడని ఆవిడ చెప్తా. ఆవిడ వయసు అంతా ఎక్కడెట్టుందో మరి తెలియదు, ఆ వయసు అంతా ఎక్కడ తగలేసిందో తెలియదు. వచ్చుక అమ్మ మా వయసులో కూడా అలాగే అంటారు.
ఒక వయసు గడిచి పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటా అనేవాళ్ళు లేరండి ఇప్పుడు. అలాగన్నాడా, వచ్చే ఒక పెళ్లి చేసేస్తాం అన్నాడు. ఇలా సగం సెడగొట్టేస్తున్నారండి. వాడు కూడా బాధపడుతున్నప్పుడు వాడు కూడా చెప్పాలి. తనకు చెప్పు అర్థమయ్యేలా తనకు చెప్పు. బామ్మర్ది సలహా, బావల సలహా, అన్నయ్యల సలహా, వదుల సలహా, ఈ బోర్డు సలహాలని తీసుకుంటే వాళ్ళేమంటారు, అలాగందా మేము ఎప్పుడు అలా అనలేదు, అనవసరంగా చేసుకున్నాం ఆవిడ అందట. ఇంక అగ్గే ఇక నక్కలు ఇవన్నీ. వాళ్ళ సలహాలు మాట్లాడండి ఇద్దరు. మీ తోటను మీరు కాపాడుకోవడం మీకు రావాలి. ఎవరొకరు మెచ్యూరిటీగా ఉండాలండి, ఎవరొకరు మోటివేట్ చేసేలా ఉండాలి. అలా కాదు ఇది ఇలా చేద్దాం అని చెప్పాలి. ఎవరొకరు పరిపక్వత కలిగి ఉండాలి. ఇద్దరికీ పరిపక్వత లేకపోతే తోట కవులకి వెళ్ళిపోద్దేమనుకుంటున్నారు. ఎంతకన్నా ఇంకెవరంగా మాట్లాడలేను దాన్ని. చిత్తు కట్టాల్సిన పరిస్థితి, కౌలు రైతులు వచ్చి దున్నేస్తారేమనుకుంటున్నారు. మీ తోటకు మీరే కావాలి, కాపాడుకోండి మీ కాపురాలు. మవ్వలకు దేవుడు ఆ ఏదైనా వనరులు అప్పగించింది ఏంటో తెలుసా, తోటను కాయమన్నట్టు. అంటే కాపురం కాయండి, తోటను కాయమని. ఆ తోటను కాయడంలోనే మీ కాపురం ఉంది, మీ కాపురంలోనే తోట ఉద్యానవనం ఉంది. పరమగీతాల్లోనే వనం ఉంది, పరమగీతాల్లోనే ఆ వనములో కాపురం ఉంది. ఈరోజు ఆ వనం మన కాపురాలు. ఆ వనంలో ఉన్న సోలమతి, సొలొమోను, నువ్వు నీ భార్య కాపాడుకోండి. ఇంత చెప్పిన ఈ గ్రంథం నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారండి అంటే క్రైస్తవ చరిత్ర చెబుతుంది ఉన్నారని. క్రైస్తవ చరిత్ర చెబుతుంది ఉన్నారని. పరమగీతాలు బూతు పుస్తకం కాదు, పరమగీతాలు బూతులున్న పుస్తకం కాదు. పరమగీతాలు నైతికమైన కాపరానికి విలువలు నేర్పించే పుస్తకం, యవనస్తులను కాపాడే పుస్తకం. అందుకే ఇది బూతు పుస్తకం కాదు, బంగారం లాంటి పుస్తకం. ఒక ఇంటికి వెళితే ఏం చూడాలంటే, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న బూజులు కాదు, ఆ ఇంట్లో ఉన్న శుభ్రత చూడమన్నది ఈ గ్రంథం. ఒక ఇంటికి వెళ్ళిన బూతు బంగ్లాకి బెడ్రూమ్కి తేడా చెప్పండి. బూత్ బంగ్లాకి బెడ్రూమ్కి తేడా, బూజులు తేడా అంతే, బూజులే తేడా, శుభ్రత. బూతు బంగ్లా చేయొద్దండి ఇంటిని, ఈ గ్రంథం గుర్తుపెట్టుకోండి. బూతు బంగ్లా చేయకండి కాపురాన్ని చెప్పింది ఈ గ్రంథం. బూజులు పట్టనవ్వకండి. ఎంత సవాల్ చేసిన గ్రంథం ఉందా? ఇలాంటి వారు క్రైస్తవ సంఘాలు ఇలాంటి వారు ఉన్నారంటే ఉన్నారు. ఒక్కసారి ఇమేజ్ చూడండి. రిచర్డ్ ఉరుంబ్రాండ్ ఒకసారి చూడండి. కన్నీళ్ళు వచ్చే సాక్ష్యం ఉండవాలని. క్రైస్తవ చరిత్రలో అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్, సబీనా ఉరుంబ్రాండ్. ఏముంది? సువార్త చేస్తున్నాడని తోటి సేవకులు కంకణం కట్టి, ఒక సిద్ధాంతం మీద నిలబడ్డాడని తోటి సేవకులు కంకణం కట్టి కావాలని ఇరికించారు. ఇంకా ఏం జరిగింది? కమ్యూనిజం ఎక్కువైపోయేసరికి సువార్త ప్రకటించకూడదని అరెస్ట్ చేసేసారు. తీసుకెళ్ళి సుమారు 25-30 ఏళ్ళు జైల్లో పడారు. 25-30 ఏళ్ళు జైల్లో పడేశారు. ఇద్దరు వయసులో ఉన్నారు. ఆ వయసులో ఉండగా తన భర్త దూరం అయిపోయాడు. తను ఒంటరి అయిపోయింది. ఒక్కనొక్క కొడుకు, అదిగో సబీనా ఉరుంబ్రాండ్. వెళ్ళిపోయారు, జైల్లో వేసేశారు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడున్నంత నెట్వర్క్ ఆ రోజుల్లో లేదు. లోపల పడేస్తారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే వయసు అంతా అక్కడ అయిపోద్దండి. వయసులో ఉన్నప్పుడు భర్తను ఎత్తుకెళ్ళి లోపల పడేస్తే వయసులో ఉన్న ఈమె తన వయసు తన ఇబ్బంది పెడుతుంది, ఆకర్షిస్తుంది. మనసు పావురం వల్ల లెగుస్తుంది. తన కోరికలు తనను పగబెట్టినట్టు చూస్తున్నాయి. లోనున్న మనసు, లోనున్న వయసులో ఉన్న ఆడపిల్ల మరొక సహచరుడు కావాలని మనసు కోరుతుంది. క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ తల్లి, అదే కండి, అది కాపీరైట్ ఉంది. ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో వారు ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్లో ఆయన బతుకున్నాడో లేదు ఈవిడికి తెలియదు, ఈవిడుందో లేదో, బతుకుని వండిచ్చారు లేదో కూడా ఆయనకి తెలియదు. ఏమైంది? మధ్యలో పౌలు అనే ఒక వ్యక్తి వచ్చాడు ఇంటికి. క్రైస్తవులే, ఆయన క్రైస్తవుడే, ఈవిడ క్రైస్తవురాలే. భర్త లేడని చెప్పి
ఎవరో లేరని, ఉన్నాడో లేడో కూడా తెలియదని తాను మనసులో నుంచి తనకి లైఫ్ ఇస్తే బాగుందని ఆ పౌలు అనే వ్యక్తి ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బాధపడకండి, క్రైస్తవ బిడ్డలుగా ధైర్యంగా ఉందాం, బాధపడకండి. తన చేతిలో చెయ్యేశాడు, సరదాగా అలా బయటికి తీసుకెళ్ళేవాడు, వచ్చేవాడు. తనకు కూడా పౌలు అనే వ్యక్తి అంటే ఎక్కడో ఇష్టం కలిగి, మంచోడు, వాక్యంలో ఉన్నవాడు, దేవాలయంలో పనిచేసే వ్యక్తి. చేసుకుంటే తప్పేముంది, నన్ను నా బిడ్డని చూసుకుంటాడు. కానీ లోపల మనసు ఒప్పుకోవట్లేదు. కోరికలు కావాలంటున్నాయి, మనసు అంటుంది ఉరుంబ్రాన్ని మర్చిపోతున్నావా అని. నీ యజమాన్ని మర్చిపోతున్నావా? నీ కౌగిలి వేరొకరికి ఇస్తావా? ఆయన లేకపోతే దాన్ని పవిత్రంగా కాపాడుకోవా? ఆయన ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ప్రేమ మరణమంత బలమైన కలిగినది నీ యజమానుడు, ఎక్కడికి పోలేదు, బతికే ఉన్నాడు. మనసు అనిపిస్తుందా? ఉన్నాడంటావా? ఒక పక్క పౌలు అందంగా కనబడుతున్నాడు, మనసు లోపల నీ అందాన్ని పాడు చేయకంటుంది. నిర్ణయించుకుంది, చెప్పేసింది, పౌలా సహోదరుడా, రేపు నుంచి మా ఇంటికి రాకండి. బతికినా చచ్చిన నా బిడ్డ నేను చనిపోతాను తప్ప నా భర్త స్థానంలోకి దయచేసి రాకండి. నేను నిర్ణయం చేసుకున్నాను, రావద్దు. ఏం మాట్లాడలేకపోతే తను గౌరవించాడు, క్రైస్తవుడు కనుక. సరే అమ్మా, మీ ఇష్టం, నా ఇష్టం, నేను ఇంకెప్పుడు రాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. వెళ్ళిపోయాడు. చర్చి పనులు చేసుకుంటుంది. ఈమెయిల్ చూపించు. చర్చి పనులు చేసుకుంటూ ఉండగా ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఒక సంతకం ఉంది. ఆ సంతకం చూసిన వెంటనే జాకు అని ఉంటుంది సంతకం. అది ఆ సంతకం చూసిన వెంటనే వేడ్చింది. ఇది నా భర్త సంతకమే, ఇది నా భర్త సంతకమే. నా భర్త సంతకం నాకు తెలుసు. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు, నా భర్త ఇంకా బతికే ఉన్నాడు. ఏడ్చింది, గల్లు నేర్చింది. ఏముంది ఆ లెటర్లో? సంతకం పైన ఆ లెటర్లో ఏముందంటే, తన కళ్ళు నీళ్లు గెర్రన తిరిగే 4 పదాలు రాసి లెటర్ పంపించాడు 30 ఏళ్ళ తర్వాత జైల్లో నుండి. ఏమని? కాలాలు దూరాలు ఎక్కువ కాలం ఉండవు, అవి అల్పమైనవి, ప్రేమ ముందని రాశాడు. కాలాలు దూరాలు ఎక్కువ కాదు, అవి అల్పమైనవి, ప్రేమ వాటిని అణిచేస్తుంది, ఆర్పేస్తుంది. కానీ ఒక్కటి గొప్ప ఆశ ఎన్ని కాలాలైనా గట్టిగా నిలబడి ఎదురు చూస్తుంది. ప్రియా ప్రేయసి, నేను వస్తున్నా, వెయిట్ చేయి. అలా తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ వయసు ఎంత అయిపోయిందో చూడండి ఒకసారి. అదిగో అప్పటి వరకు ఎదురు చూసిందండి. వయసులో ఉన్నప్పుడు జైల్లో పడేశారు. ఇప్పుడు వయసు అయిపోయి 70 ఏళ్ళు వచ్చాక అప్పటి వరకు ఎదురు చూసింది. క్రైస్తవ చరిత్ర ఏమి నేర్పిస్తుందో తెలియదు. సోలమతి లాంటి వారు ఉన్నారంటే క్రిస్టియన్ హిస్టరీ చెప్తుంది. ఎస్, ఉన్నారు. అలాంటి నిష్ఠ గరిష్ట కలిగిన వారు ఉన్నారంటే క్రైస్తవ సంఘ చరిత్ర చెబుతుంది. ఉన్నారు. ఆ చరిత్ర మరలా తిరగరాయండి. మీరే భార్యగా భర్తగా మీరే మరలా మేమున్నాం. షబీనా బేగంలా మేము కూడా ఉన్నాం. నిలబడండి. బ్రాండ్లా నా భార్య కొరకు ఎదురు చూసేలా ఉన్నా అని చెప్పండి. పరమగీతాల్లో కనబడి భర్త వైఖరి నాకుందని నిలబడండి. సోలమతి వైఖరి నాకుందని నిలబడండి. యవనస్తులు సోలమతి చెప్పిన సలహాలకి మేము జవాబని నిలబడండి. పరమగీతాల ధన్యత మీకు అర్థం. నీకు నాకు మనందరికీ ఈ చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ప్రతి వచనం నిన్ను నన్ను పడుస్తుంది. వీటిని ఎలా జయించాలి? ఈ కోరికల్ని, ఈ బాధల్ని ఎలా జయించాలి? ఈ ఒంటరితనాన్ని ఎలా జయించాలంటే బైబిల్ చెప్తున్న మాట, ప్రేమ మరణాన్ని కూడా జయించగలదు. తుచ్చమైన కోరికలను జయించలేదా? ప్రేమ మరణాన్నే జయించగలిగినప్పుడు ఈ దూరాలు ఈ కాలాలని జయించలేదా? ఈ ఒంటరితనాన్ని జయించలేదా? నిలబడండి. క్రైస్తవ చరిత్ర చెప్తుంది, భార్య భర్తకు, భర్త భార్యకు, ఏ నక్కకి మధ్యలో అవకాశం లేదనే సంఘ చరిత్ర చెప్తుంది. నిలబడిన వారిలో మన సహోదరి సబీనా ఉంది. 30 ఏళ్ళు చెక్కి చెదరకుండా కాపాడుకుందండి.
ఉంటావా? ఉండగలవా? నిలబడగలవా? నిలబడు. పరమగీతాల పవిత్రత మధురం మళ్ళీ నీ లైఫ్లో చూస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎంత విచిత్రమైన పుస్తకం తండ్రి. ఎవడ తండ్రి పాడైన కళ్ళద్దాలు ఎట్టుకున్నవాడు ఈ పుస్తకం బాగాలేదన్నది? ఎంత మంచి వర్ణన, ఎంత మంచి ప్రేమ వ్యక్తీకరణ, కావ్యభావం, ఎంత పదాల కూర్పు, గద్యభాగము, పద్యభాగము, కీర్తన, సమ్మేళనము, సోలమతి అందమంత అందమైన తండ్రి పరమగీతం. స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసే తండ్రి మధురమైన పుస్తకం. మీరు ఎందుకు ఈ పుస్తకాన్ని బైబిల్లో ఇట్టారో మాకు ఈరోజు అర్థమవుతుంది తండ్రి. మరలా ప్రేమను మరలా మేము భార్య భర్తలుగా, క్రైస్తవులుగా చూసుకోవాలి. ఇది చూసినా మాకు అర్థం కాకపోతే మరొక స్వచ్ఛమైన భార్య భర్త ఉన్నారు. ఒకరు క్రీస్తు, రెండు సంఘము తండ్రి. ఈ పరమగీతాలు మాకు అర్థం కాకపోయినా పరలోకం నుండి వచ్చిన మా ప్రభు, మీ ప్రియ కుమారుడు, ఆయన మాకు భర్త అయి ఉన్నాడు. మేము సంఘమై ఉన్నాం. వారిద్దరిలో కూడా తండ్రి ఏ రోజు ఎలుగెత్తి తండ్రి మచ్చలు చూడని స్వచ్ఛమైన ప్రేమ. మా ప్రభువు తండ్రి, మాలో ఎన్నో కలంకాలు ఉన్నా తండ్రి, రాజైన సొలొమోను లేదా తండ్రి కథానాయకుడైన సొలొమోను వలె అంతకన్నా స్వచ్ఛముగా తండ్రి ప్రతి కలంకాన్ని కడిగేశాడు. నిష్కలమసమైన దాని అన్నాడు తండ్రి. సంఘాన్ని, క్రీస్తును చూస్తే తండ్రి మరలా పరమగీతాలే కనబడుతుంది. ఆ సంఘాన్ని, క్రీస్తుకున్న ప్రేమను తండ్రి ప్రతి క్రైస్తవ కాపురంలో మీరు చూడాలని ఇష్టపడుతున్నారు. ప్రతి యవన బిడ్డలో చూడాలని ఇష్టపడుతున్నారు తండ్రి. తండ్రి దీనిలోమూ దౌర్భాగ్యమైన మా ద్వారా ఇన్ని మాటలు మాట్లాడినందుకు మీకు వెనలేని స్థుతులు వస్తున్నాను. ఈ రోజుకి ఒకవేళ మాకు తెలియక తండ్రి యవన బిడ్డలుగా తండ్రి ప్రేమ అనే సమయం వచ్చేంత వరకు తండ్రి ఆతృతగా తండ్రి ఏదన్నా కాని పని చేస్తే క్షమించండి, వాటిని విడిచిపెడుతున్నామని ఒప్పుకుంటున్నాం దేవా. భార్య భర్తలుగా తండ్రి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని పనులు మేము చేస్తుంటే క్షమించండి. మా నమ్మకత్వాన్ని మాకు నేర్పించండి ఈ గ్రంథమును బట్టి తండ్రి. ఈ చివరి రోజు వరకు మాతో ధారాళంగా మాట్లాడారు. మా జహనం కూడా విలువైన మాటలు మీ కుమారుని ద్వారా మాట్లాడి అర్థవంతమైన మాటలు మరింత వినిపిస్తారని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ క్రైస్తవ చరిత్రలో మాకు కూడా కొన్ని పేజీలు రాస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.